మనకు ఫ్లెక్సీ దానికి 2 o'clock మీటింగ్ ఉంది కదా, దానికి తయారు చేయాలి. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక కృష్ణా కార్యక్రమం ఏదో ఫోటోలు ఎవరు అడిగిన సార్ ఫీల్డ్ ఎస్టేట్ ఉన్నారా వాళ్ళు చదువుతారు కదా మీరు ఈరోజు 14వ విడత సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం నిర్వహించుకుంటా ఉన్నాం. కాకపోతే మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టా. నిన్న అయిపోవాలి, నిన్న మధ్యాహ్నం అయిపోవాల్సి ఉండే. నిన్ననేమో మంత్రి గారిది వీసీ ఉండే. ఆ వీసీ అయిపోయేసరికి 5:30 అయింది. అక్కడనే కలెక్టరేట్లో కలెక్టర్ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ గారికి మా అందరికి కూడా ఉండే. నిన్న అట్లా డిస్టర్బ్ అయింది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ మంత్రి గారితో మళ్ళీ మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ పోయి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకని 2 రోజులు కూడా మిమ్మల్ని, ఒక రోజు అంతా మిమ్మల్ని ఆదివారం అంతా నేను తినేసాను. అందుకనే అందరు కూడా క్షమాపణ చెప్తా ఉన్నాను అందరికి కూడా. ఎందుకంటే మీ టైం అది, మీ టైం నేను మీగా, అందుకని అన్నమాట. యాక్చువల్గా అందరు సండే హ్యాపీగా ఉండాల్సింది. నిన్న మధ్యాహ్నం అంతా అయిపోతే 5ంటికి అట్లా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఈరోజు సండే గడుపుకునే వాళ్ళం. కాకపోతే నా ఒక్కడి వల్ల మీ అందరికి ఇబ్బంది అయింది. ఓకే, అదొకటి. రెండవది, ఈ 14th రౌండ్ సోషల్ ఆడిట్ నిర్వహించుకుంటాము. అదే పెట్టిగా తమాషా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4/2022 నుంచి 31/3/2023 వరకు దాదాపుగా 5,25,50,318 రూపాయలు మనకి సోషల్ ఆడిట్ టీం వాళ్ళు మీ గ్రామంలో ఉండి 25వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఉండి చేయడం జరిగింది. దాదాపుగా రికార్డు కూడా అందరు ఇచ్చిండ్రు అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ముందుగా ప్రిపేర్డ్నెస్ మీటింగ్స్ అన్ని మండలాల్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రావట్లేదు రికార్డ్ ఇవ్వడంలో. ప్లస్ ఒక 15 రోజుల పాటు ఇక్కడే ఉండి టీం అంతా కూడా గ్రామాలకు తిరిగి అన్ని వెరిఫై చేయడం జరిగింది. ఒక గ్రామం వైజ్గా వెళ్తే కంప్లీట్ చేసుకుందాం. ఎక్కడ కూడా ఏదన్నా మాట్లాడేది ఉంటే నాతోనే మాట్లాడండి, కానీ మీరు ఆర్గ్యుమెంట్ 80% చేసుకోవచ్చు. అంటే డిఆర్పి విత్ పంచాయత్ సెక్రటరీ ఆర్ ద ఎనాలజిస్ట్ సెక్రటరీ మీరు ఎవరుంటే నాకు చెప్పండి. ఫైనల్ కంక్లూజన్ యాజ్ పర్ ద శాట్ యాక్ట్ ప్రకారంగా, శాట్ రూల్స్ ఫేమ్స్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరు కూడా పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా రాచకొండ గ్రామం సంబంధించి స్టార్ట్ చేయవలసింది కోరుతా ఉన్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా రాజకొండ జీపీ జాబ్ కార్డ్ కొరకు ఒక మన దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అది పిఎస్కేపీ గారికి ఇవ్వడం జరిగింది. అంశం నెంబర్ 11 సార్. ఇక్కడ డోర్ టు డోర్లో వర్క్ సైట్ ఫెసిలిటీలు ఏమన్నా చెప్పడం జరిగింది సార్. పని ప్రదేశంలో ఏదైతే మనకి షేడ్ నెట్ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో అవి మంచి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. కొత్తగా వచ్చిందంటే పంచాయత్ సెక్రటరీలు అందరూ ఉన్నారుగా, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ వచ్చారా, ఎవరు నాకు త్రాగునీటికి సంబంధించి గతంలో రాగా సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మనమే ప్రొవైడ్ చేసే స్టార్టింగ్ ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు మనమే క్యాన్లతో సప్లై చేసాం. తర్వాత రాగా సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు వాళ్ళే మంచినీళ్ళు తెచ్చుకున్నందుకు మనం 5 రూపాయలు 10 రూపాయలు రాగా సాఫ్ట్వేర్ ఉన్నాం. 5 రూపీస్ 5 రూపాయలు మనం రాగా సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఇచ్చాం. ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నరేగా సాఫ్ట్ అయిన తర్వాత మంచినీళ్ళ కోసం లేదు.
కాకపోతే ఇప్పుడు ఏమొచ్చిందంటే కొత్తగా గ్రామ పంచాయతీ వాళ్ళు మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఒక వేస్ట్ దగ్గరకు 2 లీటర్లు ప్రొవైడ్ చేయాలి. లీటర్కి 2.5 లెక్క 2.5. 2 లీటర్కి ఎంత అవుతుంది? 5 రూపాయలు అవుతుంది. ఫస్ట్ గ్రామ పంచాయతీ ప్రొవైడ్ చేయాలి వాటరు. చేసిన తర్వాత అది ఎంబుక్ రికార్డ్ చేసుకొని ఎస్టిమేట్లో ప్రొవిజన్ పెట్టుకోవాలి. ఈసీ ఎక్కడ అడ్మిట్ కింద ఇచ్చాడు కదా, ఆ జీబీకి పోతుంది అది. అందుకే నేను అంటున్నా, అందుకని జీబీ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. జీబీకి అమౌంట్ పోతుంది అంటున్నా, అంతే కదా అమ్మా? అర్థమైందా? అంటే సిస్టమ్ మారింది. ఇప్పుడు 2 డేస్ నుంచే మారింది. మనకు సర్కులర్ రావడం జరిగింది. గతంలో ఏంటి, మనం మంచినీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటే మనం 5 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ మంచినీళ్ళు ఒక వేస్ట్ సీకర్కి 2 లీటర్లు ప్రొవైడ్ చేయాలి. 2 లీటర్లు అంటే ఎంత అవుతుంది? లీటర్కి 2.5 అంటే 2 లీటర్లకి 5 రూపాయలు. ఈ 5 రూపాయల లెక్క గ్రామ పంచాయతీకి వస్తాయి ఈ డబ్బులని. మీరు 2.5 రూపీస్, అదే 1 మ్యాండేకి 2.5 రూపీసా? కానీ 5 రూపీస్ అన్నారా నిన్న? 2.5 వస్తుందా? ఒక్కసారి కనుక్కోండి. అంటే 2.5 వస్తుంది. ఒక వేస్ట్ దగ్గర 2.5 అంటే 1 లీటర్ ఇవ్వాలి అని అర్థమా? మనకి ఎస్టిమేట్లో మీరు ప్రొవిజన్ పెట్టుకున్నారా? ఇప్పుడు వేసే అన్నీ కూడా ఎస్టిమేట్లో ప్రొవిజన్ పెట్టండి. వాటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో 1 మ్యాండేకి 2.5 రూపీస్ అంటే ఎన్ని మ్యాండేస్ అయితే అంత గ్రామ పంచాయతీ ప్రొవైడ్ చేయాలి. పంచాయత్ సెక్రటరీ ముఖ్యంగా, పంచాయత్ సెక్రటరీ అందరూ ఒకసారి చదివేమని. ఓకే, అంటే గ్రామ పంచాయతీ డ్రింకింగ్ వాటరు వర్క్ సైట్ ఫెసిలిటీ దగ్గరికి మనం ప్రొవైడ్ చేయాలి క్యాన్లతోటి. అది వీళ్ళు బిల్ చేసుకున్న తర్వాత మీ గ్రామ పంచాయతీకి ఆ డబ్బులు పట్టడం జరుగుతూ ఉంది. అర్థమైందా? గతంలో ఈ సిస్టమ్ లేదు. అంశం నెంబర్ 12 సార్, ఇక్కడ ధర్మే సార్ పనిచేసినట్టు మస్తు సంతకాలు ఉన్నాయి కానీ మా కేవైసీ వల్ల పేమెంట్ కాలేదు సార్. ఇప్పుడు పేమెంట్ చేయించాలని వాతావరణం తెలపడం జరిగింది సార్. 13 సార్ సేమ్ ఇష్యూ సార్. సాలి ఈమె కూడా సేమ్ ఈ కేవైసీ సార్. 14 సార్ బీపీఎం గారు ఆలస్యంగా వేతనం జరుగుతుందని త్వరగా ఇప్పించాలని తెలపడం జరిగింది సార్. 15 సార్ డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు సార్. 16 సార్ జాబ్ కార్డ్ ఎమ్మెల్సీ కొన్ని బుక్లు రాసి కొన్ని బుక్లు రాలేదు సార్. 17 సార్ ప్లే స్లిప్స్ అనేది ఇవ్వట్లేదు, డోర్లో తెలిపి సార్. 18 సార్ ఇక్కడ జాబ్ కార్డ్ రిజిస్టర్ సుశ్రాష్ట్ర ఫిర్యాదు రిజిస్టర్ ఇవ్వలేదు. అయితే జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించారు, మిగతా 2 రిజిస్టర్ అప్డేషన్ లేవు సార్. 19 సార్ ఒక వర్కర్కి సంబంధించిన ఆఫ్టర్ బిఫోర్ టెస్ట్ లేవు సార్. 20 సార్ వర్క్ పైన నిర్వహించడం జరుగుతుంది, 2 సార్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయట్లేదు సార్. రైతుల కూలీ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అధికారుల రోజులు కానీ ఈ గ్రామ పంచాయతీ చేయలేదు సార్. ఈసీ ఏపీ ఎంపీడీఓ గారు సార్. 23 సార్ ఇక్కడ ఈసీ చెక్ మీద ఒక 1 వర్కర్కి సంబంధించి ఈసీ చెక్ మీద చేయలేదు సార్. 24 సార్ 12:30 కాలం రాయడం జరుగుతుంది. సర్వేల విషయం కూడా నిర్వహించట్లేదు సార్ ఈ గ్రామ పంచాయతీ నందు. ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఇంకా 2 విషయాలు పెండింగ్ పెడితే పంచాయతీ ఎందుకు పెండింగ్ ఉంటాయి? విద్యార్థి విద్యార్థి ఉన్నా చేయాల్సింది. ఒక సెక్రటరీ గతంలో 6 గ్రామ పంచాయతీ 7 గ్రామ పంచాయతీ విద్యార్థి చేయడం వచ్చి పంచాయతీ సెక్రటరీ చెప్పదు. విద్యార్థి చేయడం మీరు చేస్తారని ఉద్దేశంతోనే మీ ఎంపీడీ గారు నువ్వు కేపబుల్ అని చెప్పి ఇచ్చారు. మీరు కేపబుల్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి మనం దాన్ని నేర్పించుకోవాలి. నాకు డిఆర్డీఓ చేస్తున్నా, ట్రైబల్ వెల్ఫేర్ చేస్తున్నా, నిన్న మనం డీపీ కూడా ఇచ్చాము. నేను చేయలేని అంటానికి లేదు కదా, ఎన్ని ఇచ్చినా చేయాలి. గవర్నమెంట్ చట్టంలో ఉన్నప్పుడు మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా? ఖచ్చితంగా. ఎందుకు జాబ్ కార్డ్ అప్డేషన్ ఎందుకు కాలేదు? ఇంకా జాబ్ కార్డ్ అప్డేషన్ ఎందుకు కాలేదయ్యా? కాలేదు, కొంత మిగిలిపోయింది అంటుంది. కొన్ని బుక్లలో మిగిలినాయి సార్, బ్యాక్ సైడ్ కొట్టలేదు, కొన్ని బుక్లలో బ్యాక్ సైడ్ కొట్టేటి ఎంత చెప్పబడుతుంది నాకు అర్థం కాదు. ప్రత్యేకంగా గుర్తు పెట్టి చెప్పాలి. మనకున్న పని అయితే కదా, జాబ్ కార్డ్ అంటే ఇది వాడు ఏదైతే వేతనాలు పొందిందో ముందు రాస్తాం, వెనకనే ఎన్ని బ్యాండేజ్ చేసి రాస్తాం. అంతే. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. యాప్టేషన్ వచ్చి పెట్టి యాప్టేషన్ 3 గ్రామ పంచాయతీలు. పాత అయితే ఒకటే కదా, పాత నుంచి 2 ఏర్పడ్డాయి. అదొకటి పెండింగ్ కనబడతా ఉంది ఇక్కడ. రోల్ కాల్ అన్నది ఎంపీడీఓ గారు నోట్ చేసుకోండి. ఎంపీడీఓ రోల్ కాల్ కంపల్సరీ ఉండాలి. 3వది
సర్వైవల్ లిస్ట్ ఎందుకు రాలేదే? సర్వైవల్ లిస్ట్ అంటే తెలుసా ఏంటిది? ప్లాంటేషన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో స్లాబ్ చేయడానికి లేదు. అందులో ఇప్పుడు సర్పంచులు అందరూ కూడా లేరు, ప్రత్యేక అధికారులు వచ్చారు. ప్రత్యేక అధికారులు వచ్చారు కాబట్టి రేపు వాళ్ళకి ఒకరోజు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు పరిపాలన అంతా కూడా రేపు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు డే టు డే యాక్టివిటీస్ ఏం చేయాలన్నా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ మీ మీద చాలా ఎక్కువ పెరిగింది అంటున్నా. ఇంతకుముందు అంటే ఏదన్నా గ్రామంలో ఏదన్నా బల్బ్ పోయినా, లేకుంటే లైట్ పోయినా, లేకుంటే మోటార్ చెడిపోయినా సర్పంచ్ గారి చేతిలో డబ్బులు పెట్టి తర్వాత తీసుకుపోయేది. కానీ ఇప్పుడు సెక్రటరీ పెట్టి తీసుకుపోవాల్సి వస్తుంది, పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడంతా మీరంతా వ్యాపారస్తులు అనమాట. గ్రామ పంచాయతీ కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మనం చెక్కు రాసుకొని మార్చుకొని, అది సాధ్యమైందా? ఒక మోటార్ కాలిపోయింది, మోటార్ కాలిపోతే ఆ మోటార్ రిపేర్ చేయటం వితిన్ 24 అవర్స్లో చేయాలి. 24 అవర్స్ చేయకుండా ఆ కాలనీ వాసులు 80% ఒప్పుకోరు. ఆ వార్డు వాసులు మనం కాలిందని చెప్పి నువ్వు ప్రత్యేక అధికారి మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి మళ్ళీ మీ ఫస్ట్ సిగ్నేచర్ ఇప్పుడు డిఎస్కే మీకు ఇస్తున్నారు. ఫస్ట్ డిఎస్కే అంటే మేకర్, మీరు మేకర్ అంటారు దాన్ని. మీరు చెక్ తయారు చేసిన మేకర్ అంటారు. మేకర్ మీరు, ఫస్ట్ సిగ్నేటరీ మీది, చెక్కర్ మీ స్పెషల్ ఆఫీసర్. పేమెంట్ చేయడం సార్, మస్టర్ సంతకాలు లేవు. ఏపీ గారు నోట్ చేసుకొని వితిన్ 1 వీక్లో పేమెంట్ చేసి మాకు పేమెంట్ పెట్టేసాయి. అర్థమైందా? 27 సార్, ఇక్కడ మస్టర్ ముగిసిన తర్వాత 2 కూలీలు ఆధార్ లేదు సంతకం చేసి ఆధార్ దిద్దడం జరిగింది సార్. ఇటు విషయంపై కూలీలను గ్రామ సభలు అడిగితే పని చేస్తారని తెలపడం జరిగింది సార్. పని అయితే చేశారు కానీ దిద్దులు జరిగింది. అవును సార్. అది జరగడానికి వీల్లేదు. అంశం నెంబర్ 28 సార్, రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయట్లేదు, అదేవిధంగా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. ఇక్కడ నుంచి నిర్వహిస్తామని తెలిపారు సార్ గ్రామ సభలు. అంశం నెంబర్ 29 సార్, ఈ గ్రామ పంచాయతీ జరిగిన సంబంధించి మసలందు ఎన్బుక్ వివరాలు రాయట్లేదు సార్. ఎన్బుక్ వివరాలు పేజీ నెంబర్ ఎన్బుక్ ముందట అంశం నెంబర్ 30 సార్, ఇక్కడ ఇండివిజువల్ వర్క్స్ రైతులకు సంబంధించిన తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ డీటెయిల్. అంశం నెంబర్ 37 సార్, 2 వెహికల్ సామాగ్రి ఖర్చుగా 12,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్స్ వచ్చిన మెయింటైన్ చేయట్లేదు సార్. గ్రామ సమాచారం సార్. లందే వచ్చారు సార్. 1 to 10 ఇన్ఫర్మేషన్ సార్. 12 సార్, అది వర్క్ సైట్ టెస్ట్ అనేది తెలపడం జరిగింది సార్ డోర్ టు డోర్లో. అంశం నెంబర్ 13 సార్, ఇక్కడ బీపీఎం గారు ఆలస్యంగా పెంచుతుందని వ్రాతపూర్వకంగా కూడా తెలపడం జరిగింది సార్ ఇక్కడ. అవును సార్, వ్రాతపూర్వకంగా తెలపగలిగింది సార్. అంశం నెంబర్ 15 సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ లేదు సార్. 16 సార్, జాబ్ కార్డ్ చేయడం జరుగుతుంది, ప్లేసిప్స్ అంటే ఇవ్వట్లేదని డోర్ టు డోర్ తనిఖీ ఉందని వ్రాతపూర్వకం తెలిపారు సార్. ఇక్కడ జాబ్ అది 7 రిజిస్టర్ అన్ని అప్డేషన్లు ఉన్నాయి సార్, నిర్వహించడం జరుగుతుంది, అప్డేషన్లు ఉన్నాయి. దీంట్లో ఒక వర్కర్ సంబంధించి బిఫోర్ ఫోటో లేదు సార్, ఆఫ్టర్ ఫోటో బిఫోర్ ఫోటో లేదు సార్. అంశం నెంబర్ 20 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 21 సార్, రైతుల కూల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 22 సార్, అధికార రోల్ కార్డు కూడా చేయడం జరిగింది సార్ ఈ గ్రామ పంచాయతీ నందు. 22 సార్, 23 ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. 24 12:30 కాలం కూడా రాయడం జరిగింది. సర్వే లిస్ట్ కూడా మెయింటైన్ చేయండి సార్. 25 చేసి సార్ మాస్టర్.
అంశం నెంబర్ 26 సార్, ఇక్కడ మస్టర్ కరప్షన్ చేసి 5 రోజుల గాను ఆదాలు దిద్దడం జరిగింది సార్. కరెక్షన్ చేసి బేసిక్ సెట్ వచ్చారా? వచ్చేది సార్. గ్రామ సభలో కూడా పనిచేస్తాను తెలిపి సార్. కానీ కరెక్షన్స్ ఉన్నాయి. అవును సార్. వీళ్ళ స్టెంట్ అంటే సెక్రటరీ ఎవరైనా అది చూసుకోము. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? వీళ్ళ స్టెంట్ 3 ఉన్నాయి. సెక్రటరీకి ఇప్పుడు రెగ్యులర్ సెక్రటరీ, ఇప్పుడు హెడ్ ప్రెసిడెంట్ నువ్వా? అంతకుముందు నువ్వు ఉంటివా? ఒకటో కృష్ణుడు ఎవరు వెళ్ళా? మొదటి కృష్ణుడు ఆయన, రెండో కృష్ణుడు నువ్వు, మూడో కృష్ణుడు ఉన్నాడా? ఉన్నావా? అదే మూడో కృష్ణుడు కూడా ఉన్నాడు. 27 సార్. ఇక్కడ ఎంబుక్ నాకు క్వాంటిటీలో పొడవు వెడల్పు కొట్టువేయడం జరుగుతుంది గుర్తించడం జరిగింది సార్. ఎంబుక్లో కరెక్షన్స్ వస్తున్నాయంట. కావద్దు. నెక్స్ట్ అంశం నెంబర్ 28 సార్, రోజ్గార్ దివాస్ కార్యక్రమం కండక్ట్ చేయట్లేదు సార్. ఇప్పుడు నిర్వహిస్తున్నది రిజిస్టర్ చూపించడం జరిగింది సార్. రోజ్గార్ దివస్ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ కుటీలకి ఉపాధి హామీకి సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడానికి ఒక రిజిస్టర్ పెట్టి ప్రతి నెల మూడవ బుధవారమా ఎప్పుడు బాబు? లేదు బుధవారమే. ఏ బుధవారం? 3వ బుధవారమా 4వ బుధవారం? డిఆర్పీలు చెప్పాలా? నాకు గుర్తయితే 3వ బుధవారమే. గుడ్ గవర్నెన్స్ కదా, దీనికోసం పెట్టేసి గుడ్ గవర్నెన్స్లో భాగంగా చేసి 3వ బుధవారం అనే నాకు గుర్తుంది. 3వ బుధవారం నాడు ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టేసి ఉపాధి హామీ కూలీలకు తెలియజేయడానికి రోజ్గార్ దివాస్ అంటాం. పెద్ద విషయం కాదు. ఎట్లా మనం గ్రామ పంచాయతీ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నాం? నెలకోసారి మీటింగ్ పెడుతూనే ఉన్నాం. గ్రామ సభ ఎన్ని రోజులు పెడుతున్నాం? 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెడుతూనే ఉన్నాం. రోజ్గార్ దివాస్ కూడా ఆ డేట్ వచ్చిన బుధవారం నాడు చూసుకొని ముందు ఏదైనా జరిగినా ఆ రోజు మినిట్స్ అని రాసుకొని అన్ని కంప్లీట్ చేసుకొని ఒక సంతకాలు పెట్టేసుకుంటే అయిపోయాయి. దాని ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు చట్టం మీద అవగాహన కల్పించడానికి పెట్టినటువంటి రోజ్గార్ దివస్. కాబట్టి ఇది కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఓకేనా? 3వ బుధవారం నాకు ఫ్రైడే ఉందా? అదే ఫ్రైడే కాదు. మళ్ళీ ఒక సర్కులర్ కాదు ఇప్పుడు చెప్పాలి కదా, తప్పు చెప్పకుండా మనం చెప్పింది మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు. అంశం నెంబర్ 29 సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో బాగా 400 మొక్కలు పెట్టారు సార్. ఇందులో ఇక్కడ మనకు 342 మొక్కలు బతుకున్నాయి సార్. 86% బతుకున్నాయి అక్కడ. 86 సార్. కొద్దిగా పోయినాయి. ఎందుకు పోయినాయి? ఈ నారాయణపురంలో నేను గమనించింది ఏంటంటే తండలకల్లి పోయేటప్పుడు అన్ని ప్లాంటేషన్ బాగుంది. రోడ్డుకి ఇరువైపుల మొక్కలు తండలు పోతాం. ఇటు పక్క ఏ తండలో ఉన్నాయి ఇవన్నీ గుర్తులేదు కానీ రాచకుండా పోయే తండలకల్లి పోయే కాడ మాత్రం మొక్కలు బాగున్నాయి. మెయిన్ విలేజ్ రోడ్లో మాత్రం కమ్మ చెట్లు ఉన్నాయి. నేను గమనించింది అది. నేను 4-5 సార్లు వచ్చినాయి కాబట్టి మెయిన్ విలేజ్ ఇట్లా వస్తాం కదా, జనగాం నుంచి బయట ఇట్లా వస్తాం కదా, వాయిలపల్లి అటు మొత్తం కమ్మ చెట్లు. ఎవరు వాయిలపల్లి? ఎవరు పంచాయత్ సెక్రటరీ పెట్టించేదా? ఇప్పుడు పెట్టించేదే కానీ నాకు ఎప్పుడు ఇటు కమ్మ చెట్టు కనబడుతుంది. ఇటు పక్క పోతే రోడ్డు దగ్గరికే ఉంటుంది, అయినా చెట్లు బాగుంటాయి. పెట్టించేదా? చూడండి అది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినది కరెక్టో కాదు, మరి మీరు ఎప్పుడూ చెప్పాలి. కరెక్టేనా? ఈ పక్క బాగున్నాయి కదా తండలకల్లి, ఈ తండలకల్లి బాగున్నాయి. అసలు మెయిన్ విలేజ్ అంట. ఇన్ఫర్మేషన్ సార్, 10 ఇన్ఫర్మేషన్ సార్. 11 వర్క్ సైట్ ఫెసిలిటీ 11 తెలిపడం జరిగింది సార్. ఇక్కడ డిమాండ్ 11 జాబ్ కార్డ్ కదా, 11 జాబ్ కార్డు. జాబ్ కార్డు 10 మంది నువ్వు రాయటం తప్ప లేదు, నువ్వు రాయటం తప్పలేదు. రైట్ 12 సార్. ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, అప్డేషన్ లేదు సార్, అంటే సిగ్నేచర్ చేయట్లేదు. నెక్స్ట్ 13 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్ ఇక్కడ, అంటే కొట్టేయట్లేదు. రసీదు నెంబర్ కూడా రావట్లేదు ఈ గ్రామ పంచాయతీ. అదే పే స్లిప్స్ అనేది ఇవ్వట్లేదు అని తెలపడం జరిగింది సార్.
ఇక్కడ హాస్టల్ సంబంధించిన రిజిస్టర్ అనేది అప్డేషన్ లేదు సార్. మిగతా రిజిస్టర్లు వేస్తారు, అప్డేషన్ కూడా ఉన్నాయి. ఇక్కడ పనుల సంబంధించి అది ఒక వర్కర్ సంబంధించి బిఫోర్ కూడా నిర్వహించడం లేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. రైతుల కుల సంఘాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అధికార రోల్ కాల్ చేయలేదు సార్. ఈసీ ఎంపీడీఓ సార్. అదేవిధంగా ఈసీ చెక్ మ్యానేజ్ చేయడం జరిగింది. 1230 కాలం కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ సర్వే లిస్ట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. బాగా పని చేస్తావా? నేను బాగా పని చేస్తానా? అవును, నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినావు? నాకు పని చేస్తా అంటే నీకు ఆర్డర్ ఇచ్చి నేను గుర్తుందా నీకు? మరి ఏం సంగతి మరి? మళ్ళీ అదే కథ కదా. నేను వచ్చిన తర్వాతనే నీ ఆర్డర్ రికమెండ్ చేసి నేను తెప్పించా. ఏం సుఖం మరి తెప్పించినందుకు ఏం చేసినావు? మళ్ళీ లేనప్పుడేమో మా చుట్టూ తిరిగినావు, 10 సార్లు తిరిగినావు. పర్లేదురా బాబు, నువ్వు పని ఉంటే ఎమ్మటి కింద అలాగే తెలియదు. దీనికంటే ముందు ఎంత బాగా చేసింది ఆ ఫీల్డ్. ఆయన ఏమన్నా అన్నామా? నీకున్న పని ఏంది? ఉపాధి హామీ పని ఒకటే నీకు ఉంది. పంచాయత్ సెక్రటరీ కంటే వేరియస్ వర్క్స్ ఉంటాయి. నీకేమైంది నాకు అర్థం కాదు. లేనప్పుడే మా చుట్టూ 100 సార్లు తిరుగుతారు, వచ్చినాకనే పని చేయాలి. నువ్వు తిరగగానే ఇచ్చినావు. అది కూడా హైదరాబాద్ పంపించి మళ్ళీ పైరవ్ చేసి ఇంటి నుంచి పంపించి ఆడ ఫాలోఅప్ చేస్తేనే అది వచ్చింది నీకు. వేరే జిల్లాలో ఎక్కడ రాలేదు, మన జిల్లాలో ముందు వచ్చినాయి. ఏం దక్కించుకున్నావు మరి నువ్వు? ఏం పేరు ఉండే? రవీందర్ కదా. మందు బంద్ చేసినావా? ఏపీ చెప్పాలి. ఏ సుఖం మరి? ఆ రోజు కూడా చెప్పింది నేను. నీ భార్య కూడా వచ్చింది. భార్యనా వాళ్ళు వచ్చేది మొత్తం? భార్య వచ్చింది, లక్ష్మి. 2 రోజులు పనిచేసింది సార్. 1.80 ఒక రోజు మొత్తం రోజుల కాలం 1.80 రాయడం వల్ల ఒక రోజు నష్టపోయింది సార్. క్వాంటిటీ అయితే గ్రూప్కి వెళ్ళిపోయింది సార్ మొత్తం. సార్ ఇక్కడ 3 కూలీలకు రోజువారీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 15 రోజులుగానే సంతకాలు చేసి ఆధార్లను కొట్టివేయడం జరిగింది సార్. 25 కదా? అవును సార్. 26 సార్. ఇక్కడ ఈ రికార్డ్ పేరు మాస్టర్ నందు కొట్టివేత జాతులను గుర్తించడం జరిగింది సార్. 27 సార్. మాస్టర్ నందు ఏం బుక్ వివరాలు రాయట్లేదు సార్. ఏం బుక్ వివరాలు రాయాలి సార్. 28 సార్. ఇక్కడ సరే ఫారం ఫండ్ అనేది సరిగుడ్డ నిర్మించుకోవడం జరిగింది సార్. కానీ ఈ పని ప్రదేశంలో ఫారం ఫండ్ పూర్తి చేయడం జరిగింది సార్. పూర్తి చేసుకున్నారా? అవును సార్. పని జరిగింది సార్. పూర్తి చేసారు. 10% మనకు అవపడుతుంది సార్. పక్క పంటి అన్ని రాలేసి నువ్వే చెప్పాలి. నమ్మకం పని చేసుకునేది నువ్వే. టీఎంతో ఎల్బీడీ లేకుండా రెడీ చేస్తావే నాకు అర్థం కాదు. ఎట్లా ఇట్లా యాడ్ ఉంటావు నువ్వు? ఏడే ఉంటావా? ఏం పని చేస్తావు మరి? ఉన్నది ఇది ఒక్క పని. నేను ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏమన్నా చేస్తున్నా? మరి ఈ ఒక్క పని చేయడానికి ఏమైంది? 1000 రూపీస్ పెనాలిటీ. కొండగట్ట కొత్తగూడ. తొమ్మిది సార్. 6 జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకున్నాను సార్. ఇచ్చిరా జాబ్ కార్డ్? ఇచ్చిరా? ఏది మరి ఎవిడెన్స్ ఏది? జాబ్ కార్డ్ ఇచ్చిన బట్టి ఎట్లా తెలుస్తుంది? ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ ఎట్లా తెలవాలి? కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ జాబ్ కార్డ్ ఇచ్చాము, ఇష్యూ చేసాము. వల్ల ముగ్గురికి పేమెంట్ కాలేదు సార్. రాసుకోండి. కేవైసీ ప్రాబ్లం. ఎప్పుడు గారు 11th సార్. డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ప్లేసిప్లు ఇవ్వడం లేదు సార్. 6వ రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్. 7 రిజిస్టర్లలో ఫొటోస్ చూపించడం జరిగింది సార్. అన్ని ఫొటోస్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్.
రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. రోజుగారు దివాసు నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ సార్ మస్టర్లో దిద్దుబాట్లు చేయడం జరుగుతుంది సార్. రెగ్యులర్ ఆ విలేజా ఇన్ఛార్జ్ అయింది వాయిలపల్లి రెగ్యులరా వాయిలపల్లికి హ్యాప్ టెస్ట్ అయింది కొత్త గ్రామ పంచాయతీ అయిందా కొత్త వాయిలపల్లికి ఫోర్ జీబీ చూడాల్సింది తప్పదు రైట్ ఓకే నెక్స్ట్ సార్ హాజరులో దిద్దుబాటు చేయడం జరుగుతుంది సార్. రోజుగారు దివస్ 22 కదమ్మా అవును సార్. 23 సార్ హాజరులో దిద్దుబాటు చేయడం జరుగుతుంది సార్. హాజరు దిద్దుబాటు ఉండొద్దు 24 సార్ మాస్టర్ ముగించిన తర్వాతకి 3 వ్యక్తులకు సార్ అటెండెన్స్ వేసి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. లేకుంటే మీరు బినామీ రికార్డ్ పరిశీలన గుర్తించాం సార్. పని చేయనట్టు ఏమన్నా గ్రామ సభలు ఏమన్నా చెప్పారా కూలీలు పని చేసామన్నారు రైట్ నెక్స్ట్ 25 సార్ సంతకాలు లేకుండా సార్ 3 వ్యక్తులకు 14 రోజులకు కానీ 1160 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వాళ్ళ గ్రూప్ సభ్యులు ఏమన్నా చెప్పారా లేట్గా కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదు మాస్టర్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ 90% సర్వైవల్ ఉంది సార్. వెరీ గుడ్ మిగతా బ్యాలెన్స్ కూడా పెట్టాలి. బయో ఫెన్సింగ్ సార్ 96 సర్వైవల్ సార్. వెరీ గుడ్ బయో ఫెన్సింగ్ అంత బాగుందా ఏం పెట్టారు బయో ఫెన్సింగ్లో నచ్చకాయ పెట్టలేదా 28 సార్ 5 వ్యక్తులకు సార్ 5 రోజులకు కానీ లెస్ పేమెంట్ అయింది సార్. 592 రూపాయలు సార్. ఎక్సెస్ అయిందా లెస్ సార్ తక్కువ లెస్ పోయిందా వాటికి వెళ్ళిపోయిందా. అవును సార్. కొత్తగూడెం కొత్తగూడెం 9th సార్ యాడింగ్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు సార్ గ్రామ సభలో. నేమ్ యాడ్ చేశారా ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైనా అంటే సెక్రటరీ నువ్వు టీఏను రైట్ సెల్ లైట్ వస్తుందట ఏమో రికార్డ్ చేస్తున్నాం ఇది ఏం లేదు 23-24 సంవత్సరానికి సంబంధించి అమౌంట్ రాలేదని డోర్ టు డోర్లో కూలీలు తెలపడం జరిగింది సార్. 23-24 ఏ నెల రాలేదంటారు అంటే ఆ వాళ్ళకి ప్లేసిప్లు ఇస్తే తెలుస్తుందని ప్లేసిప్లు కూడా కోరింది సార్. ఇంకా నాకు చూస్తే కానీ అర్థం కాదు సార్ ఎండో వారికి రాసుకోండి అమౌంట్ ఇస్తలేదు రాసుకోండి 12 సార్ 2 వ్యక్తులు సార్ 21 రికార్డ్ పీరియడ్కి సంబంధించి పనులు చేశారు సార్. కానీ వీళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ కావడం లేదని ఫిర్యాదు ఇచ్చారు. 13 సార్ ఎఫ్ఏ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఎఫ్ఏ మీద సార్ మాకు డబ్బులు సరిగా రావడం లేదు ప్లేసిప్లు ఇవ్వడం లేదు. ఇంకా సార్ మళ్ళా పని చేయించకపోతే ఎఫ్ఏ మీద కంప్లైంట్ ఇచ్చారు అదే కదా రాములు ఎందుకు నీ మీద కంప్లైంట్ నీ మీద కోపం మంచి పని చేస్తారు కదా రైట్ జరుగుతుంది సార్. నో డిమాండ్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 60% ఉంది సార్. ప్లేసిప్లు ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఫోటోస్ నిర్వహించడం జరుగుతుంది సార్. వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 12 కాలాలు రాయడం జరుగుతుంది సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 25th సార్ రోజుగా దివస్ 60% ఎందుకు జాబ్ కార్డ్ అప్డేట్ చేస్తారు 90 కాదు 100 రాయాలి. అవును మరి నువ్వు అప్డేట్ చేయించాలి. నువ్వు బాధ్యత నీ సాయంత్రం పూట పోయి ఒక వారంలో కూర్చొని వాళ్ళ పాస్బుక్లు తెప్పించుకొని ఒకవేళ 26 సార్ హాజరులు దిద్దుబాటు చేయడం జరుగుతుంది సార్.
ఆధార్ దిద్దుబాటు జరిగిందయ్యా, నీ పీరియడే కదా. నెక్స్ట్ 27 సార్ పని చేయకుండా హాజరు వేయడం లేదు సార్. సంతకం తీసుకుంటున్నారు కానీ రోజువారీ హాజరు వేయడం లేదు సార్. ఆధార్ లేదు, పనికైతే వచ్చారు. అది మస్టర్ ప్రొసీజర్ ల్యాబ్స్ అది రైట్. లెస్ పేమెంట్ సార్ నెక్స్ట్ 2 డేస్కి ఇద్దరికి గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. వీటికి ఇచ్చిరా? ఇచ్చింది. 29 సార్ పని చేయకుండా సంతకం తీసుకోవడం జరుగుతుంది సార్ మాస్టర్లో. పని చేయకుండా సంతకం చేయడం అంటే ఆబ్సెంట్ సార్, సిగ్నేచర్ కదా సిగ్నేచర్ అబ్జర్వేషన్ అంతే. గంట వాడుకుంటారు. ఇప్పుడు 2792 నువ్వు యాక్సెప్ట్ అవుతున్నావు. ఇది మిస్టేక్ అయినట్టు యాక్సెప్ట్ అవుతున్నావు. ఇది దేంట్లో మిస్టేక్ అయింది? ఇది గేజ్లో మాత్రం కరెక్ట్ అంటారు. మీరు ఏమంటారు? లేదు సార్. ఇలా మాట్లాడదా? మా 9th సార్ జాబ్ కార్డ్ కొరకు అప్లికేషన్ చేసుకున్నారు సార్. వాళ్ళకి గ్రామ సభలో జాబ్ కార్డ్ ఇచ్చారా? ఇప్పించడం జరిగింది సార్. రైట్, వెరీ గుడ్. ఫీల్డ్ అసిస్టెంట్ మీరా? పంచాయత్ సెక్రటరీ? నెక్స్ట్ సార్ కేవైసీ ప్రాబ్లం వల్ల కవిత అనే వ్యక్తికి 760 రూపాయలు అయిపోవడం జరిగింది సార్. అలాగే సార్ సిఓ మిస్టేక్ వల్ల కల్పన అనే వ్యక్తికి 514 రూపాయలు పేమెంట్ కాలేదు సార్. గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ సార్ 11 డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 80% చేయడం జరుగుతుంది సార్. ప్లే స్లిప్లు ఇవ్వడం లేదు సార్. 6వ రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్. 2 టైప్ ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. ఎంబుక్లలో 6వ రిజిస్టర్ ఎందుకు రాయట్లేదు? నువ్వు మంచిగా పని చేస్తావా? ప్రింట్ తీసుకొని పెడతానికి ఏమైంది? 6వ రిజిస్టర్ ఉందా? వర్క్ రిజిస్టర్ అసెట్ రిజిస్టర్ అనుకుంటా. 6వది ఫిర్యాదుల రిజిస్టర్. ఫిర్యాదుల రిజిస్టర్ ఏముంది? 2 ఫిర్యాదులు రాస్తాను ఏ లేకుండా ఇల్లు రాస్తే అయిపోయాయి. దానికోసం రాపించుకుంటావు. మంచి పని చేసే వాళ్ళు ఏం చేస్తారా? ఏం పేరు? ఏ పేరు? మంచిగా పని చేస్తారు. 22 సార్ రోజుగారు దివస్ సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. నెక్స్ట్ 23 సార్ హాజరులు దిద్దుబాటు చేయడం జరుగుతుంది సార్. ఎందుకు ఆధార్లో దిద్దుబాటులో? 24 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 91% ఉంది సార్. వెరీ గుడ్, బ్యాలెన్స్ చేసుకోండి అయిపోతుంది. నెక్స్ట్ 25 సార్ హార్టికల్చర్ ప్లాంటేషన్ 77% ఉంది సార్. 78 ఎందుకు? హార్టికల్చర్ ఎందుకు? ఏం ప్లాంటేషన్ పెట్టారు? హార్టికల్చర్ మాస్టర్లో అంటే ఆధార్ లేదు కానీ టోటల్ కాలం వేయట్లేదు. అవును సార్. ఎన్ని రోజులు ల్యాబ్స్ అంటే మనం మాస్టర్ మళ్ళీ ఎంసీసీకి ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వాలి. పంచాయత్ సెక్రటరీ ఆయన చేసిన తర్వాత నువ్వు తనిఖీ చేయాలి. ల్యాబ్స్ నీది, ఆయన కాదు. ఇక్కడ సూపర్విజన్ కదా. నువ్వు చూస్తావా మాస్టర్ ఎప్పుడన్నా? నేను చూస్తే ఎక్కడి నుంచి వచ్చినావు? ఫస్ట్ నుంచి అక్కడేనా? నెక్స్ట్ సార్ 29 పని చేయకుండా సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. అది దిద్దుబాట్లు ఉన్నాయి. అవును సార్. పేమెంట్ అయితే పోలే కదా? పోలే సార్. 30 సార్ ఒక్కడే. గంగమూల తండ సార్. One to 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్.
ఇష్యూ నెంబర్ అనేది సార్ అవెన్యూ ప్లాంటేషన్ 100% ఉంది సార్. 11 ఏందమ్మా 11 దాకా ఏం లేదు 10 దాకా ఏం లేవు 11 పోనీ 11 సార్ 2023 5 నెలలకు సంబంధించి మాకు బీపీఎం పేమెంట్ అనేది పెండింగ్ ఉంది సార్ అని ఫిర్యాదు చేశారు సార్. బీపీఎం పెండింగ్ అంటే బాబు ఎంపీడీఓ గారు బీపీఎం పెండింగ్ అవును ఈ మండలం ఏమైందంటే ఇది యాక్చువల్గా నల్గొండ కిలో ఉంది ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ ఏమో హెచ్ఓ వచ్చి మాకు నల్గొండ ఒక్క మండలం ప్రాబ్లం మాకు ఎప్పుడు దొరకలేదు మన కంట్రోల్ లేదు కలెక్టర్తో ముందుంటే నల్గొండకు వస్తాం ప్రాబ్లం రిక్వెస్ట్ చేస్తాం. ఇష్యూ నెంబర్ 12 సార్. ఒక్క నిమిషం కుర్ర సక్రియ అనే కూలి సార్ మీకు 4,700 రూపాయలు బీపీఎం పెండింగ్ అమౌంట్ సార్. బీపీఎం పెండింగ్ ఇది కూడా నెక్స్ట్ గిట్లా అంతే సార్ బీపీఎం పెన్. నెక్స్ట్ గిట్లా అంతే సార్ బీపీఎం పెన్. ఈ విధంగా 5 వచ్చింది సార్ దరఖాస్తు. నెక్స్ట్ 15 ఇష్యూ నెంబర్ 15 గిట్లా అదే సార్ బీపీఎం పెండింగ్ అమౌంట్ ఉంది సార్ అది కూలీలు. ఇష్యూ నెంబర్ 16 గిట్లా అదే సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2023లో ఒక నెల మాత్రం చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ రసీదులు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ 7 డేస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. 21 సార్ 3 రకాల ఫొటోస్లో 2 వర్గాలు చూపించలేదు సార్ మిగతా అన్ని చూపించారు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ వర్క్ ప్లేస్లో 15 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ రైతుల కూలి సంతకాలు అనేది 3 ఎంపీలు తీసుకోవడం జరిగింది సార్ మిగతా ఎంపీలు తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఈసీగా చెక్ మీద చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్ 12-11 కాలమ్స్లో 6 ఎంపీలు మాత్రమే రాశారు సార్ మిగతా ఎంపీలు రాయలేదు. ఇష్యూ నెంబర్ 27 సార్ సర్వర్ రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 సార్ ఒక్క నిమిషం ఎందుకే పెండింగ్ ఎందుకే టెక్నికల్ అసిస్టెంట్ బిఎఫ్టీ కదా ఎందుకు పెండింగ్ పెడుతున్నావు మిస్ కావద్దు కదా. ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ మీ దగ్గర ఎందుకు ఉంటుంది పెండింగ్ జాబ్ కార్డ్ అప్డేషన్ పెండింగ్ ఉంది ఇంకా బయోపెయిన్ ప్లాంటేషన్ సంబంధించి 97% పట్టుకున్నాయి సార్. ఓకే రైట్. ఇష్యూ నెంబర్ 29 సార్ అవెన్యూ ప్లాంటేషన్ ఇట్లా 98% బతుకున్నాయి సార్. వెరీ గుడ్. ఇష్యూ నెంబర్ 30 సార్ లీజ్ సంబంధించిన ఇష్యూ వచ్చింది సార్. ఒక రోజు సంబంధించి పేమెంట్ సార్. అదే క్వాంటిటీ పోయిందా ఇది గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్ కొన్ని. ఇష్యూ నెంబర్ 31 సార్ ఒక్క నిమిషం సార్ ఇది ఇలా గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 32 సార్ మాస్టర్ నందు కొట్టివేయడం చేయడం జరిగింది సార్. సంతకాలకి ఇట్లా కొట్టివేయడం చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 32 సార్. కొట్టువ్యాధులు ఎక్కువనే బాబు కొట్టువ్యాధులు ఎక్కువనే ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్ ఈ గ్రామ సమాచారం ఇచ్చే సార్. జనగాం నెక్స్ట్ 9 సార్ దరఖాస్తు ఫామ్ తీసుకోవడం జరిగింది సార్. ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ 2 గ్రామాలు ఉన్నాయి నీకు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2020లో చేయడం జరిగింది సార్. ఒక 50 నిమిషాలు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ చెక్ మీద చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 12 కలెక్షన్లు పూర్తి స్థాయిలో రాలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వే రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్ ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్లో 33 మంది కూలీలు జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది సార్. ఇందులో 17 మందికి గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. మిగతా ఇంకా 18 మందికి పిహెచ్ లోపు ఇప్పిస్తామని తెలిపారు సార్. 33 మంది జాబ్ కార్డులు దరఖాస్తు పెట్టుకుందాక ఎక్కడ నిద్రపోతున్నాము నాకు అర్థం కాదు. కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా పనిచేస్తున్నట్టు నాకు అనిపించలే అంటున్నా. 33 మంది జాబ్ కార్డులు
వాళ్ళు కొత్త వాళ్ళు అడిగేటంటే నువ్వు అదే గ్రామంలో ఉంటావా ఎక్కడ ఉంటావు? అందులో ఇల్లు అవును 15-20 ఇచ్చిందంటే ఆ అదే గ్రామం ఉంటుంది, సంవత్సరం 365 రోజులు ఆ గ్రామంలో ఉంటుంది. ఆమెకు దరఖాస్తు చేయకుండా ఆమెకి ఇచ్చారు. సార్ 15 జాబ్ కార్డులు గ్రామ సభలు ఇప్పించడం జరిగింది సార్. ఉన్న రోజు మీ ఫ్రెండ్ తీసి ఇచ్చారా వాళ్ళ కాడ? కొత్త వాళ్ళే కావా? కొత్త జాబ్ కార్డులు ఏమైనా ఇచ్చారా? 15 మందికి కొత్త ఇప్పించడం జరిగింది సార్. ఇంకా 18 మంది అనేది అందులో ఉన్నాయంట సార్, ఇన్యాక్టివ్కి వెళ్ళినాయి చెప్పారు. కరెక్ట్ పని చేస్తుంటారు ఇట్లాడ, అందుకే అంటున్నాను 33 మంది అంటే చాలా ఎక్కువ అంటున్నాను. అంటే మేము ఇక్కడ వార్డు సభ పెట్టినప్పుడు సార్ ఒక కాలనీ వాళ్ళు మొత్తమే పనికి వెళ్తలేదు సార్. అలా మేము మోటివేషన్ చేసేమని అంటే అక్కడ మాకు అందుబాటులో వాళ్ళు ఉండరు, అందువల్ల మేము వెళ్తామని చెప్పారు సార్. సరే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 ఇక్కడ సార్. నెక్స్ట్ 22 బీపీఎం ఇష్యూ. బీపీఎం ఇష్యూ సార్. ఫాలో చేసుకోండి. ఎంపీడీఓ అండి నాకు 1500 రూపాయలు బీపీఎం అమౌంట్లు ఉన్నాయి సార్. వీటి డబ్బులు వస్తలేవని చెప్పేసి చెప్పారు సార్. 24 సార్. 24 కూడా అదే బీపీఎం. 25 కూడా అదే. 25 గిట్ల అదే సార్. 26 కూడా అదే. 26 గిట్ల అదే సార్. 27 రోజుగార్ రిజిస్టర్స్ అనేది నిర్ణయించలేదు సార్. రోజ్గార్ దివాస్ ఎప్పుడు నిర్వహించాలి? లాస్ట్ ఫ్రైడే, రైట్. లాస్ట్ ఫ్రైడే, 4th ఫ్రైడే. 5th ఫ్రైడే ఎప్పుడన్నా ఉంటుందా? రోజు సార్ వస్తుంది. ఇష్యూ నెంబర్ 20 సార్. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 85% బతుకున్నాయి సార్. ఓకే రైట్. ఇష్యూ నెంబర్ 29 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 90% బతుకున్నాయి సార్. 29 సార్ ఇష్యూ నెంబర్. 20% బతుకున్నాయి. ఆయన తప్పు చెప్పాడు కానీ 20% బతుకున్నాయి. అట్లా పోయి కమ్యూనిటీ ప్లాంటేషన్ ఎక్కడ ఇది? రైతు వేదిక దగ్గర. అవును 21-22 అయితే మొక్కలు బతుకుద్దని రూల్ ఉందా? అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టి 10 సంవత్సరానికి మళ్ళీ పాత అయిపోతే కదా చచ్చిపోవాలన్నా? పెట్టలేదు అంటున్నా. చూసావా అయితే జనగా మీది ఫస్ట్ నీ విలేజా ఇన్ఛార్జ్ విలేజా? ఇన్ఛార్జ్ విలేజ్ అయితే పోకూడదా? రైతు వేది దగ్గర మొక్కలు పెట్టిన సంగతి తెలుసా నీకు? తెలియదు నీకు. నువ్వేం టెక్నికల్ అసెట్ హ్యాండ్ సరిపోతుంది. ఎప్పుడు చేయించడం? చేయించాలి. యాదగిరి అయితే మనకి ప్రతిదీ కూడా గ్రామ సభలో అయిపోయింది. గ్రామ సభలో కూడా ఏం తెలియదు సార్. మాకైతే లోకల్ గ్రామ సభ జరిగినట్టు తెలియదు. ఇంకా ఒక్క నిమిషం యాదగిరి ఒకసారి మాట్లాడండి. చూడు సార్, ఫీల్డింగ్ పేరు ఎన్ని చెట్లు పెట్టిర్రు, ఎన్ని చెట్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు. నేను మాట్లాడినా నువ్వు మాట్లాడాలి. నేను చెప్తాను. అయితే ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు తనిఖీ బృందం అంతా కూడా గ్రామాలలో వెళ్ళి తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత గ్రామ సభ పెడతారు. గ్రామ సభలే మొత్తం అన్ని రాసుకొస్తారు వీళ్ళు. అర్థమైందా? నారాయణపూర్ ఇంత పెద్ద ఎన్ని రోజులు చేశారు సార్ తనిఖీ? వాళ్ళు చేస్తారు. వాళ్ళ తనిఖీ బృందం వాళ్ళు డిఆర్పి గారు 6 రోజులు చేశారా 3 రోజులు చేశారు? ఇళ్ళ దగ్గరికి అయితే రాలేము. ఓకే. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తనిఖీ అంటే ఏంటంటే ఇప్పుడు మీ గ్రామం మొత్తంలో నారాయణపురం గ్రామంలో దాదాపుగా 7,000 జనాభా ఉంటుంది. 7,000 ఉంటారా 8,000 ఉంటారా? 6,500 జనాభా. అదే దాదాపుగా 7,000. దాంట్లో జాబ్ కార్డులు వచ్చి అందరు 6,500 పనిచేయరు. పని చేసే వాళ్ళు దాదాపుగా 1,400 కుటుంబాలు ఏమో జాబ్ కార్డు తీసుకుంటారు. కరెక్ట్ అది నువ్వు చెప్పింది కరెక్ట్. దాని ప్రకారంగా ఒక 1,400 జాబ్ కార్డులు ఇస్తే మన పనికి వచ్చేది ఒక 100 జాబ్ కార్డులు అంటే పనికి వస్తాయి అంతే. అంటే ఊరంతా పనికి రారు. ఎందుకంటే అందరికి కూడా రకరకాల పనులు ఉంటాయి, వ్యవసాయ పనులు ఉంటాయి. వాస్తవమే సార్ మీరు అన్నది. అవును. వాస్తవానికి గతంలో పనులు పెట్టేది, డిమాండ్ నోటీస్ ఇస్తే మాకు పని లేదంటే ఇచ్చేది, లేబర్ ఇచ్చేది, పంపించేది, వచ్చేది, వాళ్ళు వచ్చి పని చేసేది. కానీ ఈ రోజులలో ఏంటంటే పని కల్పించడం. ఇప్పుడు నారాయణపురం మీది నారాయణపురం నారాయణపురం వచ్చి మాట్లాడదు. ఇది అయిపోయి కూర్చోండి. మొత్తం మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు చెట్లు అన్నారు మీరు,
అన్ని ఊర్లలో చెట్లు పెట్టినామన్నారు. ఏ ఊర్లో చెట్లు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నేనేమో ఒక నిమిషం మీరు కూర్చోండి, నారాయణపూర్ వచ్చినప్పుడు మాట్లాడు. వేణుగోపాల టెంపుల్ దగ్గర పెట్టారు సార్ చెట్లు, చాలా చెట్లు పెట్టారు. వర్షం వల్ల మరి ఎన్ని చెట్లు బతికించారు సార్ ట్యాంకర్ల ద్వారా? వచ్చేయాలి వచ్చేయాలి సార్. మరి గ్రామ పంచాయతీ ఏం చేస్తారు సార్? గ్రామ పంచాయతీ ఆడికి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక నారాయణపూర్ అంటే మండలం మొత్తం అదే పరిస్థితి ఉంది. మీరు చూడండి, చెట్లు అంటే చూద్దాం, పోదాం. ఏ గ్రామానికి పోదామంటే ఆ గ్రామం చెట్లు పెడతారు, వదిలేస్తారు అంతవరకే. ఆ చెట్లు బతికిస్తారా సార్? బ్రతికియాలి, బతికిస్తేనే అది కరెక్ట్. అది బతికిస్తలేరు కదా సార్. మరి సరే సగమన్నా బతికియండి. ఒక నిమిషం, మీరు అన్నది 100% కరెక్టే, కాదంటలేదు. బ్రతికియకుంటేనే వాళ్ళకి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్గా రిప్లేస్మెంట్ చేయించి జీతం ఆపేది. అందుకే జీతం అప్పుడు కాదు సార్, పని చేయించాలి. చేయించాలంటే ఏం చేయాలి? జీతం అట్లా కాదు యాదగిరి, పని చేయమని చెప్పాలి. చేతి తినకుండా ఏం చేయాలి? రెండోది జీతం ఆపితేనే వాడు పని చేస్తారు. ఎవడైనా ఆయన పనే అది కాదు సార్. మరి ఎందుకు చేయాలి? చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేది. దానికి చేయొద్దని అంటలే కదా, చేయాలనే చెప్తున్నాం. రైట్. అట్లాగనే కూలీలకు కూడా పని ఎందుకు కల్పిస్తలేరు? ఆడికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ఇష్యూ నెంబర్ 31 సార్. 30 సార్ ఇప్పుడు మీరు మాట్లాడొద్దంటే మేము వెళ్ళిపోతాం. దానికి నేనేం మాట్లాడొద్దండి. నారాయణపూర్ వచ్చినప్పుడు నారాయణపూర్ కాదు సార్, మేము మండల విషయం మొత్తం అడుగుతున్నాం. మండల విషయంలో ఏ గ్రామంలో కూడా ఒక నిమిషం అండి, ఏ గ్రామంకి వచ్చినప్పుడు ఆ గ్రామం పడితే ఆ గ్రామం గురించి తెలుస్తుంది. సరే సార్, ఏ గ్రామంలో ఏ పనులు చేయించారు ఉపాధి చెప్తాం, చదువుతాం. కూర్చోండి. రైట్, కూర్చోండి. ఇష్యూ నెంబర్ 30 సార్. అర్థమన్నారు సార్. రైట్. ఎక్కడ రా బాబు? 39% ఉన్నాయి. ఎట్లా రా బాబు? అర్థమన్నారు. ఏ రీప్లేస్మెంట్ చేస్తారు? ఇప్పుడు వెనకంటా ఉన్నారు, వినపడుతుందా? పెట్టిన మొక్కలు బ్రతకపోతే ఎట్లా? పంచాయత్ సెక్రటరీ అట్లే వస్తుంది, కామెంట్లు వస్తాయి. మీకు అర్థం కాదు. గవర్నమెంట్ ఉద్దేశం మీద అర్ధారం పెట్టి మొక్కలు పెట్టిందంటే బ్రతికిమని అర్థం, శాపమని అర్థం కాదు. ఇష్యూ నెంబర్ 31 సార్. రామనగర్ వాటి గుడికి వెళ్ళిపోయిందా? అవును సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 32 సార్. 3 వర్కర్లు సార్, 14 మంది కూలీలు పనిచేయడం జరిగింది సార్. వాళ్ళకి సంతకాలు పెట్టకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎందుకే సంతకాలు పెట్టకుండా ఫీల్డ్ అసిస్టెంట్ నిద్రపోతున్నవాడ? సంతకాలు పెట్టేయాలి కదమ్మా, బాధ్యత నీదే కదా. 1000 రూపీస్ పెనాలిటీ. నెక్స్ట్ 33 చెప్పాయా? ఇష్యూ నెంబర్ 33 సార్. 7 వర్కర్లకు సంబంధించి 50 రోజులు పనిచేయడం జరిగింది సార్. 21 మంది కూలీలు వరకు కొట్టివేయడం చేయడం జరిగింది సార్. మాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ లేదమ్మా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 34 సార్. 4 వర్కర్లకు సంబంధించి ల్యాండ్ లెవెల్ వర్క్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి డీప్ ఫ్లో వర్క్ సంబంధించి టాస్క్ అనేది ఉపయోగించలేనట్టుగా గుర్తించడం జరిగింది సార్. 4 వర్కర్లకు సంబంధించి ఉంది మేడం. టీఏ గారిని అడిగాం సార్ మేడం, అడిగితేనే 4 వర్కర్లకు సంబంధించి ఉందని తెలిపారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ నెక్స్ట్ లింగవారిగూడెం 10. ఇష్యూ నెంబర్ 20 సార్. 3 హక్కుదారులు జాబ్ కార్డ్ కోసం అప్లై చేయడం జరిగింది సార్. ఇవి ఇప్పించడం జరిగింది సార్ గ్రామ సభలో. ఇష్యూ నెంబర్ 11 సార్. పేరు నమోదు కోసం 2 హక్కుదారులు చేసి సార్, వీళ్ళకి ఇప్పించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. బీపీఎన్ సంబంధించిన పెండింగ్ అమౌంట్ ఉందని చెప్పేసి రైతులు కూలీలు ఫిర్యాదు చేయడం జరిగింది సార్. ఒక్క నిమిషం. ఇష్యూ నెంబర్ 13 సార్.
ఎఫ్ఏగా వెంకటేష్ అనే వ్యక్తి సార్, ఈయన ఎఫ్ఏగా నిధులు నిర్వహిస్తారు సార్, సర్వే గ్రామానికి చెందిన వ్యక్తి సార్. ఈయన మా గ్రామానికి ఓన్లీ ఫోటో తీసుకోవడానికి మాత్రమే రావడం జరుగుతుంది సార్. కాబట్టి మా గ్రామానికి సంబంధించిన ఎఫ్ఏని నియమించగలరని రైతులు కూలీలను రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, జంగారెడ్డి అనే కుల్ సార్, ఈయనకు 6,000 రూపాయలు పెండింగ్ పేమెంట్ బీపీఎం దగ్గర ఉంది సార్. బీపీఎం ఇష్యూ నెంబర్ 15 సార్, జి కృష్ణారెడ్డి అనే బీపీఎం మీ యొక్క గ్రామ పంచాయతీ నందు విధులు నిర్ణయిస్తారు. ఈయన అసలుకు బీపీఎం సంబంధించిన అమౌంట్ ఈజీఎస్ది ఎంత అమౌంట్ వస్తుందని కూలీలకు ఇలాంటి వివరాలు తెలుపరండి సార్. వీటిపైన చర్యలు తీసుకోగలరని రైతులు కూలీలు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. లింగవారి గురించి ఇష్యూ నెంబర్ 16 సార్, ఇష్యూ నెంబర్ 19 సార్, జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, రసీదు అనేది పూర్తి స్థాయిలో కొన్ని ఇవ్వలేదు సార్, 2023 లాస్ట్ నెల సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఏ రకాల రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, 3 రకాల ఫొటోస్ అనేది 3 వర్గాల్లో చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, వర్క్ ఫైల్స్ అనేది 20 రకాల్లో 18 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు సార్, మిగతా డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, రైతుల కూలి సంతకాలు అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, ఈసీ చెక్ మీద చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, 12-13 కాలంశాలు ఒక ఎంబీలే రాయలేదు సార్, మిగతా అన్ని రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 సార్, ఇష్యూ నెంబర్ 28 సార్, సర్వే రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్, అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 95. ఇష్యూ నెంబర్ 30 సార్, బయోపెన్ ప్లాంట్ నుంచి 84% బతుకున్నాయి సార్. వచ్చేసి సర్వేల్ ఒకటి నుంచి 8 వరకు ఇన్ఫర్మేషన్. కానీ బయట అవసరం లేదనుకుంటా. సార్ 80 సార్, ఇష్యూ నెంబర్ బీపీలో 100% మొక్కలు బతుకున్నాయి సార్. సార్ 90 సార్, ఇష్యూ నెంబర్ ఇద్దరు కూలీలు అగ్రికల్చర్ పెట్టుకోవడం జరిగింది సార్, 100% మొక్కలు బతుకున్నాయి సార్. నెక్స్ట్ సార్, ఇష్యూ నెంబర్ 10 సార్, నో డిమాండ్ లేదు సార్. పది సార్, నో డిమాండ్ లేదు సార్. లెవెల్ జాబ్ కార్డ్ అప్లికేషన్ ఉంది సార్. 12 వేతన రసీదులు ఇవ్వట్లేదు సార్. 7 డేస్ అప్డేట్ చేయడం జరిగింది సార్. 3 రకాల కూడా చూపించడం జరిగింది. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. రైతుల కుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. అమలు వర్గాలు చేయడం జరిగింది సార్. ఈ చెక్స్ మీద చేయడం జరిగింది. 12వ కాలం 13వ కాలం రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 21 సార్, మాస్టర్స్ పైన నెక్స్ట్ సార్ 21 సార్, మాస్టర్స్ పైన ఏపీఓ సంతకాలు లేవు సార్.
నెక్స్ట్ 22 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో 89% సర్వైవల్ ఉంది సార్. సార్ 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 95% సర్వైవల్ ఉంది సార్. గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టారు సార్. నెక్స్ట్ సార్ ఈ వ్యక్తి మళ్ళా మన టైమే 12 రోజులు పని చేయడం జరిగింది సార్, కానీ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. పని చేసిన అని చెప్పడం జరిగింది సార్. ఇన్స్టిట్యూట్ ప్లాంటేషన్ సార్, బయోఫిషింగ్ కాదు సార్. నెక్స్ట్ సార్ బయోఫిషింగ్లో 87% సర్వైవల్ ఉంది సార్. సార్ ఇవి సుమతమ్మ అనే ఆమె 4 రోజులు పని చేయడం జరిగింది సార్, కానీ మాషలో మాత్రం 6 రోజులు వేయడం వల్ల 2 రోజులు 514 రూపాయలు ఎక్కువ ఇవ్వడం జరిగింది సార్. వెళ్ళిపోయింది సార్. సౌకర్యాలు కల్పించగలని డోర్ టు డోర్లో కూలీలు తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ 10 సార్ బీపీఎం పేమెంట్ లేట్గా రావడం జరిగింది, కొంచెం అంటే తొందరగా రావాలని తెలపడం జరిగింది సార్ డోర్ టు డోర్లో కూలీలు. నెక్స్ట్ 11 సార్ నో డిమాండ్ లేదు సార్. 12 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. 13 వారం ప్లే స్లిప్పులు ఇవ్వడం జరిగింది సార్. 14 7 రకాల రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్. 15 3 రకాల ఫొటోస్ అంటే 2 రకాలు చూపించడం జరిగింది, ఇంకొక రకం ఫోటో పెట్టడం లేదు సార్ వర్క్ ఫైల్లో. 16 వర్క్ ఫైల్ నిర్వచించడం జరిగింది సార్. 17 కొలతల పుస్తకంలో ఎదురుకుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 18 అమలు రోల్ కాల్ ఉంది సార్. 19 ఈ చెక్ మెజర్మెంట్ ఉంది సార్. 20 12వ కాలం 13వ కాలం రాయడం జరుగుతుంది సార్. 21 సర్వైవల్ రిజిస్టర్ నిర్వచించడం జరిగింది సార్. 22 రోజ్గార్ దివాస్ నిర్వచించలేదు సార్. నెక్స్ట్ 23 సార్ పిఓ గారు సంతకాలు లేవని గుర్తించడం జరిగింది సార్ మాస్టర్ పైన. 24 సార్ ఆర్జీలు వేయడం జరిగింది, సంతకాలు పెట్టించుకోవడం జరిగింది సార్. టోటల్ డేస్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్లలో.
సార్ వేతన రసీదు ఇప్పించడం జరిగింది సార్. 12 సార్ 7 లీవ్స్ అప్డేట్ చేయడం జరిగింది సార్. 13 3 రకాల ఫోటోస్ నివసించడం జరిగింది సార్. 14 వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 15 కొలతల పుస్తకంలో 5 రూపాయల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 16 అమలు రోల్ కాల్ ఉంది సార్. 17 ఈసీ చెక్ మెజర్మెంట్ ఉంది సార్. 18 12వ కాలం 13వ కాలం రాయడం లేదు సార్. 19 సర్వేవల్ రిజిస్టర్ ఉంది సార్. నెక్స్ట్ 20 సార్ లింగస్వామి అంటే బన్ ప్లాంటేషన్ పెట్టుకోవడం జరిగింది సార్. 89% సర్వేవల్ ఉంది సార్. నెక్స్ట్ సార్ 21 సార్ బీపీలో 64% సర్వేవల్ ఉంది సార్. నెక్స్ట్ 22 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో 91% సర్వేవల్ ఉంది సార్. అంశం సార్ జాబ్ కార్డు కొరకు ఒకరు నమోదు చేసుకోవడం జరిగింది, దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది సార్. పేరు నమోదు కోసం ఒక్కరు సార్. మనకు పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదా అని తెలపడం జరిగింది సార్. ఈ 14వ అంశం సార్ ఇప్పుడు మన ఆధార్ లింక్ చేయ క్రమంలో యాదమ్మ అనే వ్యక్తికి మనకు జాబ్ కార్డులో పేరు లేకుండా పోయిందండి సార్. మళ్ళీ కొత్త కార్డు ఇప్పిస్తారా లేకుంటే పేరు యాడింగ్ చేపిస్తారా అనేది ఒక దరఖాస్తు రాయడం జరిగింది సార్. పేరు 15వ అంశం సార్ పని కొరకు దరఖాస్తు ఉంది సార్. 16వ అంశం సార్ జాబ్ కార్డు నిర్వహణ లేదు సార్. 17వ అంశం సార్ వారం వేతనాలు ఇప్పుడు ఇవ్వటం లేదు సార్. 18వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహణ ఉంది సార్. 19వ అంశం సార్ 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 20వ అంశం సార్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. 28వ అంశం సార్ మనకు కొలతల పుస్తకంలో సంతకాలు లేకుండా ఉన్నాయి సార్. 12 బుక్లు ఏం బుక్కులు సార్. 22వ అంశం సార్ రోల్ కాల్ ఉంది సార్. 23వ అంశం సార్ మనకి ఈసీ చెక్ మెజర్ ఉంది సార్. 24వ అంశం సార్ 12 13 కాలాలు రాయట్లేదు సార్. కొన్ని పుస్తకాలు రాశారు, కొన్ని పుస్తకాలు రాయలేదు సార్. ఇక్కడ రాశాను సార్ అవి. అంతే సార్. రాసిన సార్ కొన్నిటికి. 9వ అంశం సార్ మన గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. ఇక్కడ సార్ 39వ అంశం సార్ ఒక వర్క్ ఐడి సంబంధించిన నేమ్ బోర్డు నిర్మించలేదు సార్. ప్రజావేదికలోపు నేమ్ బోర్డు నిర్మిస్తామని తెలపడం జరిగింది సార్ టీఏ గారు. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. సార్ బోర్డు మీద అండి సార్ గ్రామ పంచాయతీ సార్ పని వద్ద సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు సార్. అవును సార్. 11వ అంశం సార్ మనకు పని కొరకు దరఖాస్తు 2022 వరకు తీసుకున్నారు సార్. 1వ నెల 2వ నెల 3వ నెల తీసుకోవట్లేదు సార్. ఎందుకు ఎవరిని అడిగితే అప్పుడు పని చేయలేదని తెలిపారు సార్. 12వ అంశం సార్ జాబ్ కార్డ్ నిర్వహణ కూడా సేమ్ అదే సార్. వాళ్ళు పని చేయలేదు కాబట్టి మేము నిర్వహించలేదని రాశారు. 13వ అంశం సార్ వారం వేతనాల స్లిప్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ 14వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహణ ఉంది సార్.
15వ అంశం సార్ పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోలు ఉన్నాయి సార్. 16వ అంశం సార్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. అండ్ సార్ ఒకటి 17వ అంశం సార్ కొలతల పుస్తకంలో సంతకాలు లేవు సార్. 22వ అంశం సార్ బయో ఫెన్సింగ్ సార్. మనకి ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ మనకి ఇక్కడ వచ్చేసి 24వ అంశం సార్ ఎంపీడో సంతకాలు లేకుండానే పేమెంట్ జరిగింది సార్. ఇక్కడ 25వ అంశం సార్ కొట్టివేతలు జరుగుతున్నాయి సార్ మాస్టర్ల యందు. ఈ పాసర్ సార్ మనకి ఇక్కడ పాసర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ 27వ అంశం సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించారు సార్. 11వ తారీఖు 11 నెల నుండి 23 వరకు నిర్వహించారు. మిగతాది నిర్వహించదని తెలిపారు సార్. 28వ అంశం సార్ ఇక్కడ ఒకరికి ఎక్సైజ్ డేస్ పోయింది సార్. గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. 99 రూపాయలు సార్. ఇరవై 29వ అంశం సార్ కాలిక్యులేషన్ మిస్టేక్స్ సార్. మనకి ఇక్కడ 3488 రూపాయలు వచ్చేసి ఎక్సైజే పోయినాయి సార్. ఇస్తాం అవును సార్ 29 చెప్తాం సార్. సార్ చూసి టీఏ గారు చూసి సరే సార్ ఇక్కడ లాస్ట్ సార్ ఇదే ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. మొత్తం జాబ్ కార్డ్ కొరకు 6 దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. మనకి 2 రోజుల్లోపు ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్. పన్నెండవ అంశం సార్ పని వద్ద సౌకర్యాలు లేవని తెలపడం జరిగింది సార్. 13వ అంశం సార్ 6 మంది హక్కుదారులకు వాళ్ళ అకౌంట్ క్లోజ్ కావడం జరిగింది సార్. వాళ్ళ డబ్బులు రావట్లేదు లేదని లెటర్ ద్వారా తెలిపింది సార్. 14వ అంశం సార్ తను అంజయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది సార్. ఆయనకు 5420 రూపాయలు జమ కావడం జరిగింది సార్. అది దరఖాస్తు పెట్టడం జరిగింది సార్. అవును సార్. 15వ అంశం సార్ పని కొరకు దరఖాస్తులు ఉన్నాయి సార్. జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. వారం వేతనాలు ఇప్పుడు లేవు సార్. 7 రకాల రిజిస్టర్లు ఉన్నాయి సార్. మనకు 3 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. కొలతల పుస్తకంలో సంతకాలు లేవు సార్. రోల్ కాల్ 22వ అంశం సార్ రోల్ కాల్ లేదు సార్. 23వ అంశం సార్ మనకి ఈసీ చెక్ మేజర్ ఉంది సార్. 24వ అంశం సార్ 12, 13 కాలాలు రాస్తున్నారు సార్. 25వ అంశం సార్ సర్వేలు రిజిస్టర్ ఉంది సార్. 26వ అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 3800 మొక్కలు నాటడం జరిగింది సార్ మనకి ఇక్కడ. అవును సార్. సార్ బయో ఫెన్సింగ్ సార్ మనకి ఇక్కడ వచ్చేసి 88% సార్. సార్ ఒక కూలీ సార్ 5 రోజులు పని చేసి 6 రోజులు పని చేస్తే మనకి ఇక్కడ 5 రోజులే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇతనికి మన గ్రామ సభలోనే డబ్బులు ఇప్పించడం జరిగింది సార్ 151 రూపాయలు. మొక్కలు సార్ 90 సార్ 3 వర్క్ వెళ్ళాను సార్. పిఎస్ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 31వ అంశం సార్ మనకు 3 వర్క్ వెళ్ళింది ఏపీ 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వ ఇష్యూ సార్ బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్లో 100% సర్వేలు ఉంది సార్. 9వ ఇష్యూ సార్ విలేజ్ పార్క్లో 100% సర్వేలు ఉంది సార్. 10వ ఇష్యూ సార్ నో డిమాండ్ ఫామ్ తీసుకోవడం లేదు సార్. 11వ ఇష్యూ సార్ జాబ్ కార్డుల నిర్వహణ ఉంది సార్. 12వ ఇష్యూ సార్ వారం వేతన రసీదులు పంపించేయడం లేదు సార్. 13 సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 14 సార్ పనులకు సంబంధించిన 2 దశల ఫోటోలు మాత్రం నిర్వహిస్తున్నారు సార్. 1 దశ ఫోటో నిర్వహిస్తలేరు సార్. 15 సార్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. 16 సార్ కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 17 సార్
అమలు చేయి రోల్ కాల్ అధికారం చేయడం జరుగుతుంది సార్. 18 సార్ ఎంబుక్లలో ఈ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. 19 సార్ 12, 13 కాలమ్స్ రాస్తున్నారు సార్. 20 సార్ మొక్కలకు సంబంధించిన సర్వేలు రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 21 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 80% సర్వే ఉంది సార్. 23 సార్ 6 వర్క్ ఐడియాలు అందు రెవెన్యూ ప్లాంటేషన్లో 78% సర్వేలు ఉంది సార్. 24 సార్ 7 మంది కూలీలు పనిచేశారు కానీ 18 రోజులకు గాను 2015 రూపాయలు సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 25 కూడా సేమ్ ఇస్తుంది సార్. రోజువారీ కాలంలో వేయకుండానే పేమెంట్ చేస్తారు సార్. పీ ప్లాన్ అవును సార్. 26 సార్ పీ ప్లాన్ అనే ఈమెకి రోజువారీ కాలంలో వేయకుండానే పేమెంట్ చేస్తున్నారు. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. 28 సార్ 2 వర్క్ ఐడీలు అందు 3 మంది కూలీలు పనిచేశారు కానీ పనిచేసిన రోజుల కంటే తక్కువ రోజులకు మొత్తం కాలం 3 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 3 ఎంబుక్లలో పాస్ ఆర్డర్లపై ఎంపీడీఓ ఏపీ గారి సంతకాలు లేకుండా పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. 31 సార్ 7 మంది కూలీలు రోజువారీ హాజరులు కొట్టివేయడం జరిగింది సార్. ఓల్డ్ డిటిఎఫ్ ఇవ్వలేదు సార్. 32 సార్. 33 సార్ 6 రోజులు పనిచేసి శాంతి అనే ఈమె 6 రోజులు పనిచేసింది కానీ రోజువారీ కాలంలో 7 అని రాయడం వలన ఒక రోజు 108 రూపాయలు సిఓ గారు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. 2 వర్క్ ఐడీలకు సంబంధించి పిఆర్ రికార్డులు ఇవ్వలేదు సార్. 30 సార్ కంపోజ్ షెడ్లో ఫ్లోరింగ్ టాస్క్లో 3346 అదనంగా పేమెంట్ చేశారు. నేమ్ బోర్డు కూడా పెట్టలేదు సార్. కాదు నా అకౌంట్ పని చేయట్లేదు కానీ ఒక 40 ఉంటే పెద్ద నీకు ఇంటికి వచ్చినప్పుడు ఏటీఎం తీసుకో. అదే ఒక పని చేయి, నీకు 5 తర్వాత 6 తర్వాత వచ్చినా సరే ఒక 40 ఏళ్ళు ఉంటుంది అన్నకు వచ్చి నాకు మర్చిపోక మనం కోరతాండ సార్ 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఎనిమిదో ఇష్యూ సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 100% సర్వేలు ఉంది సార్. నెక్స్ట్ అమ్మా 9 సార్ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 11 సార్ ప్లే స్లిప్లు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. పంపిణీ చేయడం లేదు సార్. 12 సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 13 సార్ పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు నిర్వహిస్తున్నారు సార్. 14 సార్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. 15 సార్ కొలతల పుస్తకాలు కూలీల రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 16 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 17 సార్ ఎంబుక్లలో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 18 సార్ ఎంబుక్లలో 12, 13 కాలమ్స్ రాస్తున్నారు. 19 సార్ సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 20 సార్ రోజ్గార్ దివస్ నిర్వహించడం. 21 సార్ 3 వర్క్ ఐడీలందు రెవెన్యూ ప్లాంటేషన్లో 74% సర్వేలు ఉంది సార్. 74% ఉందా? రెవెన్యూ ప్లాంటేషన్ ఎందుకు పోయింది?
కొరతండ అదేంటి ఎవెన్యూ ప్లాంటేషన్లో అయింది పెట్టి గడ కింద పెట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ అది ట్యాంకర్ పోదా ఆ బ్యాలెన్స్ ప్లాంట్స్ కింద ఏడని పెట్టేసేయండి అర్థమైందా రైట్ నెక్స్ట్ 22 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 85% సర్వైవల్ ఉంది సార్ 23 సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 86% సర్వైవల్ ఉంది సార్ బ్యాలెన్స్ కూడా పెట్టేసేయండి నెక్స్ట్ 24 సార్ 8 మంది కూలీలు 18 రోజులకు 2221 రూపాయలు మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్ పని చేయలేదని ఏమైనా చెప్పారమ్మా చెప్పారు సార్ చేసామని చెప్పారు రైట్ ఓకే నెక్స్ట్ 25 సార్ 8 మంది కూలీల రోజువారీ హాజరులు కొట్టివేయడం జరుగుతుంది అటెండెన్స్ కాలంలో వేయకుండా పేమెంట్ చేస్తారు పంచాయత్ సెక్రటరీ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వార్నింగ్ నాట్ టు రిపీట్ ఇన్ ఫ్యూచర్ రాకుండా చూసుకోండి నెక్స్ట్ 26 సార్ 2 వర్కైట్లలో ఎంబుక్లలో పాసాడలపై ఎంపీడీఓ ఏపీఓ సిఓ గారి సంతకాలు లేనట్లు సిఓ గారి సంతకాలు కూడా లేవాడ నెక్స్ట్ 27 సార్ సరోజ అనే ఈమె 4 రోజులు పనిచేయడం జరిగింది కానీ సిఓ గారు 5 రోజులకు గాను 504 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ 100 రోజులు అదనంగా ఉంది సార్ క్వాంటిటీ గ్రూప్కి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది సార్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేస్తావా నువ్వు జీతం కలిగి కడతావా రెండే ముచ్చట్లు కంప్యూటర్ ఆపరేటర్ ఇది ఏం చేస్తావా లేకుండా జీతం కలిగి కడతావా రైట్ 28 సార్ ఓల్డ్ డిటిఎఫ్ ఇవ్వలేదు సార్ నెక్స్ట్ 29 సార్ 2 వర్కైట్లలో నేమ్ బోర్డులు లేవు సార్ నేమ్ బోర్డ్స్ నెక్స్ట్ 30 సార్ సుగ్న అనే ఈమె పనికి రానట్లు అబ్సెంట్ వేసి సంతకాలు ఉన్నాయి కానీ పనికి రాని వ్యక్తిగా 3 రోజులు గాను 591 రూపాయలు పేమెంట్ చేసింది సార్ పనికి రాలేదా వచ్చింది సార్ అర్థం కాలేదు అబ్సెంట్ వేసింది సార్ చేయకుండా డబ్బులు పోలేదు ఆమెకి అని అది ప్రొసీజర్ ల్యాబ్స్ డబ్బులు అయితే పోయినాయిగా మా సార్ అమౌంట్ పోయినాయా అయినాయి సార్ 590 రూపాయలు 90 ఇక్కడ సార్ పథకాలు ఉన్నాయి కానీ అబ్సెంట్ అయిన వ్యక్తి అనగా పనికి రాని వ్యక్తి 3 రోజులు చేయాలి పథకాలు లేవా డాకుతండా బాగున్నాయా కానీ అమ్మా 127 ఇన్ఫర్మేషన్ సార్ 127 ఇన్ఫర్మేషన్ 8 చెప్పు సార్ శ్రీకాంత్ అనే వ్యక్తి కొత్త జాబ్ కార్డ్ ఇచ్చారా రైట్ నెక్స్ట్ ఇద్దరు హక్కుదారులు జాబ్ కార్డుల పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది యాడ్ చేయించావా నెక్స్ట్ 10 పని కొరకు దరఖాస్తులు తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది వెరీ గుడ్ వారం వారం పే స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇవ్వడం లేదు సార్ అది సార్ 13 ఇష్యూ సార్ అన్ని 6 రకాల రిజిస్టర్ ఇచ్చిండు కానీ సామాగ్రి రిజిస్టర్ ఇవ్వలేదు ఇచ్చిన రిజిస్టర్లలో అన్ని రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు ఏ ఒక్క రిజిస్టర్ చేయట్లేదు సార్ పంచాయత్ సెక్రటరీ ఎక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ ఇన్ఛార్జ్ అయినా నేను ఇన్ఛార్జ్ అని చెప్పొద్దని చెప్పిన కదా 1 మంత్ కదా ఒక్కరోజు అయినా ఇన్ఛార్జ్ ఏ ఒక్క రిజిస్టర్ అప్డేషన్ లేదు రైట్ నెక్స్ట్ 14 ఇష్యూ సార్ పనులకు సంబంధించిన 2 టైప్ ఫోటోస్ మాత్రమే చూపించారు నెక్స్ట్ 15 ఇష్యూ సార్ పనులకు సంబంధించిన వర్క్ పని నిర్వహణ ఉంది 16 ఇష్యూ సార్ కొత్త పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోలేదు 17 ఇష్యూ సార్ మాస్టర్ వర్కాలు చేయడం జరిగింది 18 ఇష్యూ ఎంబుక్లలో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ 19 ఇష్యూ ఎంబుక్లలో 12 కాలమ్స్ రాయడం జరిగింది నెక్స్ట్ 20 ఇష్యూ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించారు రాలేదురా బాబేడ 7 రిజిస్టర్లు ఒక రిజిస్టర్ రాయలేదు మిగతా రిజిస్టర్ అప్డేట్ చేయలేదు జాబ్ కార్డ్ అప్డేట్ చేయలేదు ఫోటోలు టెక్నికల్ అసిస్టెంట్ ఒక ఫోటో ఒక రకమైన ఫోటో లేదు పంచాయత్ సెక్రటరీ ఏ పంచాయత్ సెక్రటరీ జేపీఎస్ నుంచి కన్వర్షనా రెగ్యులర్ సెక్రటరీ అయినవా అయినాక మరి చేయడానికి ఏమైంది నాకు అర్థం కాదు
వాళ్ళని ఏం పట్టించుకోదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి, వాళ్ళు సాయం తీసుకోవాలి అంతే. మనం ఏం కాదు నాది కాదని వెనక పెడితే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ 21. సార్ అవిని ప్లాంటేషన్లో భాగంగా నాటిన 2490 82% మంచిగానే రెవెన్యూ ప్లాంటేషన్ బ్యాలెన్స్. ఇంత ప్లాంటేషన్ సార్ 88% సర్వే 89%. ఆడ కూడా కొన్ని పోయి. నెక్స్ట్ 23. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 53 సర్వే ఉంది సార్. 136 మొక్కలు జరిపి 53% అంతే. జస్ట్ ఇందుకే కమ్యూనిటీ ప్లాంటేషన్ ఎందుకు పోయినాయి? ఎక్కడ కొట్టుంటుంది? 24 ఇష్యూ సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 91% సార్ 91%. ఓకే రైట్. నెక్స్ట్ 25 సార్ ఎమిటెన్స్ సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ ఇవ్వాలి సార్. ఇచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ అటు చూపెట్టు. నెక్స్ట్ 26 సార్ రోజ్గార్ దివస్ నిర్వహించలేదు. నెక్స్ట్ 27 సార్ లిస్ట్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ 5 మంది కూలీలు. ప్రొసీజర్ ల్యాబ్స్. నెక్స్ట్ 28 ఇష్యూస్ సార్ 2 వర్కర్లో 2 మంది కూలీలు 15 రోజులు పనిచేసినట్లు ఆజాలో సంతకాలు ఉన్నాయి, కానీ వీరికి 15 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది, అనగా 2 రోజులకు లాస్ట్ కావడం జరిగింది. అర్థమైందా? వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బ్యాలెన్స్ చేసి ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ 29. కానీ సార్ 127 ఇన్ఫర్మేషన్ సార్ 8 ఇష్యూ సార్ విలేజ్ పార్క్లో 4000 మొక్కలు నాటినట్లు 100% సర్వే రిజిస్టర్ సార్. నెక్స్ట్ 9 ఇష్యూ సార్ డిమాండ్ తీసుకుంటాం, నో డిమాండ్ తీసుకోవడం లేదు. 10 ఇష్యూ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. నెక్స్ట్ 11 ఇష్యూ వారం పే స్లిప్స్ ఇవ్వడం లేదు. నెక్స్ట్ 12 6 రకాల రిజిస్టర్ 6 రకాల రిజిస్టర్ ఇచ్చారు, కానీ సామగ్రి రిజిస్టర్ చేయలేదు, ఏ ఒక్క రిజిస్టర్ కూడా అప్డేషన్ లేదు. నెక్స్ట్ 13 ఇష్యూ 2 టైప్ ఫోటోస్ మాత్రం చూపించారు. నెక్స్ట్ 14 ఇష్యూ వర్క్ పని నిర్వహణ ఉంది, 21 డాక్యుమెంట్స్ లేవు సార్ అందులో. నెక్స్ట్ 15 ఇష్యూ సార్ 2 వర్కడీలలో రైతుల కూడా సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 16 ఇష్యూ మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10 ఇష్యూ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 15 ఇష్యూ ఎం బుక్లలో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 19 ఇష్యూ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది. ఎందుకే జాబ్ కార్డ్ అప్డేషన్ రిజిస్టర్ ఎందుకు రాయట్లేదు? ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్? ఫీల్డ్ అసిస్టెంట్వేనా? పంచాయత్ సెక్రటరీనా? ఆరోగ్యం బాగుందా? రేపటి నుంచి సెలవు ఇస్తారు నీకు? ఇవ్వండి సెలవు ఇస్తున్నారు నీకు. ఎక్కడ ఉంటావు అయినా? సీనియర్ సెక్రటరీని చూసి అంతా నేర్చుకోవాలా. అంతే సరిపోయి. వెరీ గుడ్. బండ్ ప్లాంటేషన్లో సార్ 50% ఉంది సార్. ఏది బండ్ ప్లాంటేషన్? అవును సార్. రైతులకు ఇచ్చిన ఇది రైట్. సార్ జాంకాని హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో రాయడం జరిగింది, కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. వర్కర్ ఏమైనా చెప్పారా? వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఏమైనా పని చేయకుండా డబ్బులు వచ్చినాయి ఏమైనా చెప్పారా? మీకు డోర్ టు డోర్లో ఏమైనా చెప్పారా? వాస్తవం పనిచేసింది కానీ పనిచేసేది కానీ ప్రొసీజర్ ల్యాబ్స్. రైట్. నెక్స్ట్ ఫామ్ ఫండ్లో జేసీబీతో చేసినట్టు పని ఉంది సార్. అంటే ఫామ్ ఫండ్ ఏమైంది? అయితే వాస్తాయి కదా. వర్క్ సైట్ ఇదేనమ్మా, చూడు ఒకసారి. వర్క్ సైట్ ఇదేనా? వర్క్ సైట్ అదేనా కాదా ఒకసారి? సార్ నా దగ్గర ఉన్నాయి సార్ ఫోటోస్, పని చేసినట్టు ఫోటోస్ చూపించాను సార్. ఆ సైట్ చూస్తే అర్థమవుతుంది, లొకేషన్ అర్థమవుతుంది. పక్కకి చెట్లు గిట్లు అవన్నీ ఉంటాయి. అదే సార్. అదేనా? అర్థమైంది. జనరల్ సైట్కి పోతే అదే సార్. రైట్. పోతే పోనీయండి, మనమైతే మనం చేసిన కాడికే తెచ్చినాము కదా.
సార్ 5 వర్క్ ఐడీలలో ఒక నిమిషం. నెక్స్ట్ 26 ఇష్యూ సార్ 5 వర్క్ ఐడీలలో ల్యాండ్ లెవెలింగ్ పనులు చేయడం జరిగింది. ఇటు పనులకు సంబంధించిన రైతుల పట్ట పాస్బుక్ జిరాక్స్లు ఇవ్వలేదు సార్. ఇవాళ కంపల్సరీ రేట్ 27 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. రోజ్గార్ దివాస్ ఏ రోజు నిర్వహించాలి? లాస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ 28 సార్ ఎం బుక్లలో పాస్ ఆర్డర్ల పైన ఎంపీడీఓ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. పాత ఎంబడి వారా? అవును సార్. చేస్తున్నారు సార్. ఎంపీ బుక్లలో 12, 13 కాలాలు రాస్తున్నారు సార్. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. ఎంత 19 అది? అవును సార్. 19 18 19 సార్. రైట్. ఎవరు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్? ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్? పంచాయత్ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్ సైజు తీసుకున్నారా? 7 రకాల రిజిస్టర్లు ఓకేనమ్మా. జాబ్ కార్డ్ రిజిస్టర్ కూడా బాగా నిర్వహిస్తుంటే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? రైట్. 20 నుంచి సార్. ఒక కూలి 11 రోజులు పనిచేసినట్టు రికార్డు అందుకోవాలి సార్. వారికి 100 రోజులు పూర్తి అయిన కారణంగా ఏపీఓ గారు 2570 రూపాయలు ఈ రాసి పంపించండి. ఈ పేమెంట్ ఇవ్వండి. డిమాండ్ తీసుకురా. రైట్. ఓకే. నెక్స్ట్ 21 సార్. చెప్పమ్మా. ఈ గ్రామ పంచాయతీలో 20 మంది కూలీలు గాను వారి అకౌంట్ ఖాతాలో జమ కావడం వల్ల జరిగింది సార్. అట్టి వేతనాలు బిపిఎం గారు దగ్గర ఉన్నాయని. బిపిఎం అవును సార్. ఇష్యూ రాసుకో. బిపిఎం దగ్గర పేమెంట్ పెండింగ్ ఉంది. 22 22 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 95% బతుకున్నాయి సార్. 90%. ఎక్కడ పెట్టారు ఇది? రెవెన్యూ ప్లాంటేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారు? మా పంచాయత్ సెక్రటరీ. రోడ్ సైడ్ సార్. రోడ్ సైడ్ రెవెన్యూ ప్లాంటేషన్. మల్లారెడ్డి కూడా. అయితే ఇష్యూ సార్. బీపీఎం గారు ఆలస్యంగా ఇవ్వడం వేతనాలు. బీపీఎం రాసుకోమా. ఏపీఓ గారు బీపీఎంతో బాగా ప్రాబ్లం ఉంది. 9th ఇష్యూ సార్. కూర్చొని మాట్లాడాలి. సూపరింట్ అపోస్ట్ మాట్లాడాలి. కంప్లీట్ చేయాలి. రైట్. నెక్స్ట్ 9th ఇష్యూ సార్. పని కొరకు దరఖాస్తు చేస్తున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. నెక్స్ట్ 10th 1 సార్. జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. నెక్స్ట్ వారం వారం వేతనాల రసీదులు పంపిణీ చేస్తున్నారు సార్. 7 రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు సార్. పనులకు సంబంధించిన 3 దశల ఫొటోస్ నిర్వహిస్తున్నారు సార్. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి సార్. అమరోల్కలు నిర్వహణ ఉంది సార్. ఎంబీ బుక్లలో ఈసీ చెక్ మెజర్ చేస్తున్నారు సార్. ఎంబీ బుక్లలో 12, 13 కాలమ్స్ రాస్తున్నారు సార్. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. వెరీ గుడ్. ఓకే. సర్వైవల్ రిజిస్టర్ ఉంది. ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్? బాగుంది. ఇక్కడ సర్వైవల్ రిజిస్టర్ బాగుంది. రిజిస్టర్ కూడా అప్డేషన్ ఉంది. 7 రిజిస్టర్స్ పంచాయత్ సెక్రటరీ ఫాలోఅప్ చేసుకొని అట్లే కంటిన్యూ కావాలి. ఓకేనా? నెక్స్ట్ 20 సార్. అండాలు అనే కూలి 5 రోజులకు పని చేసినట్లు రికార్డు అందుకలేదు సార్. వారు 4 వల్ల ఒక రోజు నష్టపోయా 74 రూపాయలు ఇప్పించారా లేదా? ఇప్పించారు సార్. గ్రామ సభలో ఇప్పించారా లేదా? ఇప్పించారు సార్. ఇప్పించారా? రైట్. నెక్స్ట్ 21 సార్. ఏమైనా ప్లాంటేషన్లో భాగంగా 99% బాగుంది. 97%. వెరీ గుడ్. నెక్స్ట్ 22 సార్. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 100% సర్వైవల్ ఉంది సార్. బయోఫెన్సింగ్ ఏం పెట్టిరే? బయోఫెన్సింగ్లో ఏం మొక్కలు పెట్టారు? పులిమోర ఎందుకు పెడతారు? గచ్చకాయ పెట్టాలి, బెదురు పెట్టాలి, గచ్చకాయ పెట్టాలి. మంది హక్కుదారులు పని అనేది చేయడం లేదని చెప్పి కోరారు సార్ దరఖాస్తు కోసం. చేశారా? ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? మరి నీ దృష్టికి ఎందుకు రాలేదు? వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఉందమ్మా. నేను కాదంటల్లా. నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ లోకల్గా ఉన్నావు.
నీ దృష్టికి రాని విషయం వాళ్ళ దృష్టికి ఎలా వచ్చింది? వాళ్ళు ఇంతవరకు పనికి రాలేదు సార్. వాళ్ళకు కాకినాడ ఇప్పుడు గ్రామంలో వచ్చి ఇల్లు తిరుగుతారు కాబట్టి అడిగారు. 2026 సంబంధించిన జాబ్ కార్డు మాత్రమే లేదు సార్ వాళ్ళు. ఓకే, 2026 వరకు ఇస్తాం కదా సార్. అవును. అది లేదు. అందరి పనికి ప్రజాపాలనలో వేరే వస్తుంది సార్. అది లేదు అని చెప్పి దాంట్లో ఆర్డర్ ఉంది. జాబ్ కార్డు ఉంది సార్. వాళ్ళకి వచ్చేసారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రింటెడ్ జాబ్ కార్డు లేదంటురా. ప్రింటెడ్ జాబ్ కార్డు లేదంటే అంతకుముందు జాబ్ కార్డు ఉండదు, అందుకని రాదు. పనికి రాలేదు జాబ్ కార్డు రాలేదు. రైట్, ఓకే, రైట్. ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ. నెక్స్ట్ 11th వన్ సార్, ఇక్కడ పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పి కూలీలు తెలిపారు సార్. జీపీ నుంచే కల్పించాలి బాబు, గవర్నమెంట్ నుంచి ప్రొవిజన్ లేదు. నెక్స్ట్ 12th వన్ సార్, ఇక్కడ మంగమ్మ అనే కూలీ మేము ఒక రోజు పని చేసింది సార్. రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి. మొత్తం రోజుల కాలంలో 0 అని వేశారు. ఆమె పని చేసి 130 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో ఇప్పించారా లేకుంటే? లేదు, ఇప్పించారని రాయలేదు. ఇప్పించాలంటే గ్రామ సభలో ఇప్పిస్తే గ్రామ సభలో ఇప్పించడం రాయాలి కదా సార్. సార్ అట్లా కాదు కదా, అట్లా కాదు. ఆమె ఎంతమంది అయితే 10 మంది పని చేస్తే ఈమెకు 0 వేయటం వల్ల నష్టపోయింది కదా. నష్టపోయినటువంటి క్వాంటిటీ గ్రూప్లో 9 మందికి వెళ్ళిపోయింది. 9 మందిని పిలిపించి వాళ్ళ దగ్గర తీసుకొని ఆమెకి ఇప్పించినట్టు ఆధారం పెట్టేసి సంతకం పెట్టేసి గ్రామ పంచాయతీ సమక్షంలో తీర్మానం యుక్తంగా రావాలా. మొత్తం తీసుకొని పోండి అంటే వాళ్ళు ఇస్తారా? డబ్బులు తీసుకున్నారు. అర్థమైందా? అదే కదమ్మా సార్. అవును సార్, ఇక్కడ గ్రామసభ వివరణ కూడా అదే చెప్పారు సార్. ఇతర కూలీల నుంచి రికవర్ చేసి ఇప్పిస్తామని తెలిపారు, కానీ ఇప్పించలేదు. ఇంకా ఇప్పిస్తే ఆధారం కావాలి. మొత్తం నేను ఇప్పించిన వాటి కాదు. ఓకే, రైట్. 13th వన్ సార్, ఇక్కడ డిమాండ్ నిర్వహించడం జరిగింది. నో డిమాండ్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ వన్ సమాచారం సార్, జాబ్ కార్డ్ అప్డేట్ చేశారు. వెరీ గుడ్. పే స్లిప్స్ పంపిణీ చేయలేదు సార్. నెక్స్ట్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2 టైప్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు. ఎంబుకులలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. 12-13 కాలమ్స్ కూడా రికార్డ్ చేశారు. సర్వేవల్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. 2 ఫోటోలు ఎందుకే? టెక్నికల్ అసిస్టెంట్ 3 ఫోటోలు ఉండాలి కదా. టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు? 3 పెట్టలేరు, 2 పెట్టింది కాబట్టి 2 అని చెప్తారు. బిఫోర్ ఉండాలి, డ్యూరింగ్ ఉండాలి, ఆఫ్టర్ ఉండాలి. 2 ఫోటోలు ఎందుకుంటే వేరే గ్రామంలో రాలి, ఈ గ్రామంలో వచ్చింది, అందుకే అడుగుతాం. ఎప్పటిదైనా కానీ కంపల్సరీ ఉండాలి. 3 ఫోటోలు అంటే ఆధారం. నెక్స్ట్ 24 సార్, ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 1811 మొక్కలు పెట్టడం జరిగింది. 1479 మొక్కలు 85% ఉన్నాయి సార్. ఎందుకు మిగతా ఎందుకు పోయింది? ఎవెన్యూ ప్లాంటేషన్లో అవి రీప్లేస్మెంట్ చేయాలి, ఎవిడెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ సెక్రటరీ. నెక్స్ట్ 25వ అంశం సార్, ఇక్కడ 3 కూలీలు పనిచేసినట్టు వాళ్ళకి అటెండెన్స్ వేసి పేమెంట్ చేశారు. సంతకాలు తీసుకోలేదు సార్ మస్టర్లో. డోర్ టు డోర్లో ఏమైనా చెప్పారా? పని చేశామని చెప్పారు సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ కూలీలు పని చేసిన 15 రోజుల లోపు వేతనాలు తీసుకోవాలని చట్టంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పని చేసిన 2-3 నెలలు గడిచినా కూడా వేతనాలు రావడం లేదని చెప్పి కూలీలు తెలిపారు సార్. 1 మంత్ పెండింగ్, ఓన్లీ డిసెంబర్ పెండింగ్. రైట్. 27 సార్, ఇక్కడ 2 కూలీలు పని చేసినట్టు మస్టర్లో రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో 0 అని రాయడం వల్ల పేమెంట్ అనేది చేయలేదు సార్. వాళ్ళు 634 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. ఏం చేశారు? వీళ్ళకి పేమెంట్ ఇప్పించారా? ఇప్పిస్తారా? ఇప్పించి ఎవిడెన్స్ పంపించండి. నెక్స్ట్ సార్, ఈత ప్లాంటేషన్ సార్ 985 మొక్కలు పెట్టడం జరిగింది. 758 మొక్కలు ఉన్నాయి సార్. 227 మొక్కలు చనిపోవడం జరిగింది. 79% ఉన్నాయి సార్. 79%. రైట్. నెక్స్ట్ బయో ఫెన్సింగ్ సార్, ఇది కూడా తక్కువ ఉంది. 76%. నెక్స్ట్ 30 సార్, పాస్ ఆర్డర్ల పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 31 సార్, ఇక్కడ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ సార్ మా ఆడిట్ కాలానికి సంబంధించి చేయలేదు, ప్రజెంట్ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 32 సార్, ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్లకు సంబంధించి రైతుల పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది వర్క్ ఫైల్లో పెట్టలేదు సార్. ఎందుకు పెట్టలేదే? పెడతానికి ఏమైంది? పడతారు పాస్బుక్ పెడతా అయిపోతుంది, పెద్ద పని అది కూడా రాయాలి వాళ్ళు. రైట్. నెక్స్ట్ 33 సార్, ఇక్కడ సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. సిటిజన్ చార్ట్ కూడా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 34 సార్, మస్టర్స్ పైన పంచాయతీ కార్యదర్శి గారి సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది సార్. 2 మస్టర్స్ పైన. మిస్ చేసినావా? అన్ని మస్టర్ల కంటే ఒక 2 మస్టర్లు సంతకాలు ఇవ్వండి. రైట్. నెక్స్ట్ 35. ఇక్కడ 4 రోజులు ఎక్సైజ్ పేమెంట్ అయింది సార్.
వాళ్ళు 5 రోజులు పని చేస్తే 6 రోజులకి అటెండెన్స్ చేయడం జరిగింది సార్. క్వాంటిటీ గ్రూప్కి వెళ్ళిపోయిందా? అవును సార్, గ్రూప్కి వెళ్ళిపోయింది. ఒక్క రోజు నెక్స్ట్ 36 సార్. ఇక్కడ లాస్ట్ రౌండ్కి సంబంధించిన DTF అనేది ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గుడిమల్కాపురం. ఇక్కడ పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పి కూలీలు తెలిపారు సార్. నెక్స్ట్ 11 సార్. వాళ్ళకి పని చేసిన 15 రోజుల లోపు వేతనాలు రావడం లేదని చెప్పి కూలీలు తెలిపారు సార్. గవర్నమెంట్ పెండింగ్ అట్ గవర్నమెంట్ లెవెల్. నెక్స్ట్ 12వ అంశం సార్. ఇక్కడ గంగమ్మ అనే వ్యక్తి 6 రోజులు పనిచేసినట్టు మస్టర్లో రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో 0 అని రాయడం వల్ల ఈమెకి పేమెంట్ అనేది కాలేదు సార్. పేమెంట్ రాలేదంటే క్వాంటిటీ గ్రూప్కి వెళ్ళిపోయిందా? అవును సార్, వెళ్ళిపోయింది. మ్యాండేస్ ఏం తగ్గించలేదు. గ్రూప్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలి? ఇప్పిస్తావా? ఇప్పించి ఎవిడెన్స్ పంపి. ఓకేనా? నెక్స్ట్ 13. ఇక్కడ కిషన్ రెడ్డి సార్, ఈయనకి సంబంధించిన పేమెంట్ BPM గారి దగ్గర ఉంది. ఆ పేమెంట్ అనేది పెండింగ్లో ఉంది సార్. ఈ కేవైసీ నెక్స్ట్ 14 సార్. ఇక్కడ డిమాండ్ నిర్వహించారు, నో డిమాండ్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 3 రకాలుగా చేయాలి సార్. కేవలం ఎంత పేమెంట్ వస్తుంది అనే విషయం మాత్రమే రాయడం జరుగుతుంది. పే స్లిప్స్ అనేది పంపిణీ చేశారు సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. 3 రకాల ఫోటోలు నిర్వహించాలి. 12 పనులకు సంబంధించి డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి సార్. వర్క్ ఫైల్స్ నిర్వహించారు సార్. ఎంబుకులలో కూలీల రైతుల సంతకాలు నిర్వహించడం జరిగింది. రోల్ కాల్ అనేది నిర్వహించారు సార్. చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 12, 13 కాలమ్స్ రికార్డ్ చేయడం జరిగింది సార్. సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించారు. 25వ అంశం సార్. ఒక్కటే ఫోటో ఎందుకు టెక్నికల్ అసిస్టెంట్? ఏదైనా కానీ 3 ఫోటోలు ఉండాలి కదా. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ 3 ఫోటోలు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి? అదేవిధంగా జాబ్ కార్డ్ అప్డేషన్లో టోటల్ ఎంత అమౌంట్ వస్తుందో రాయట్లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ రాయలే కాబట్టి చెప్పింది. రాత్రి ఎందుకు చెప్తారు వాళ్ళు? మేమే అకోపం వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ కూర్చొని ఎక్కడో పెరిగారు, మీరు కొంచెం ఆడిట్ చేస్తున్నారు. నీ మీద ఏమైనా కోపం వాళ్ళకి? రాయాలి, అమౌంట్ కూడా రాయాలి అలా. రైట్. నెక్స్ట్ 25th సార్. ఇక్కడ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ సార్. మా ఆడిట్ కాల వ్యవధికి సంబంధించి నిర్వహించలేదు సార్. ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 26వ అంశం సార్. ఇక్కడ మస్టర్ల పైన కొట్టివేతలు చేయడం జరిగింది 2 వర్కర్లకు సంబంధించి సార్. ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ. నెక్స్ట్ సార్, మస్టర్ల పైన సంతకాలు అనేది నిర్వహించలేదు సార్. కూలీల సంతకాలు లేవు సార్. కూలీల సంతకాలు లేకుండా పేమెంట్ చేశారా? అవును సార్. వాళ్ళు పని చేసామని చెప్పారా? పని చేసామని చెప్పారు సార్. ప్రొసీజర్ ల్యాబ్స్. సార్. నెక్స్ట్ 28వ అంశం సార్. పాస్ ఆర్డర్ల పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది సార్. పాత ఎంపీడీఓ గారి. రైట్. నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. నెక్స్ట్ 97% ఉంది సార్. సర్వైవల్ బాగుంది. ఎక్కడ పెట్టారు? చిమిరాల పులివారు బాగానే ఉన్నాయి. నీళ్ళు పోసి సాదండి వాటిని. ఎండాకాలం వచ్చింది ఆల్రెడీ. ట్యాంకర్తో పోయండి, ట్యాంకర్ పేమెంట్ చేయండి. టెక్నికల్ అసిస్టెంట్. రైట్. నెక్స్ట్ బయో పెయింటింగ్ సార్. 88% మొక్కలు ఉన్నాయి సార్ 2 వర్కర్లకు సంబంధించి. అది కూడా పోయినాయి చూడండి, కొంచెం 11% పోయినాయి. 31 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 1600 మొక్కలు. కోతులాపురం టీం ఎక్కడది? చూడలే. సర్వేల్ రోడ్. అదే రోడ్గా. మకాని అమ్మ. ఇక్కడ 3rd వన్ సార్. మొత్తం 17 వర్క్ ఐడీస్ అయితే 7 నేమ్ బోర్డ్స్ పెట్టారు సార్. 10 నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. వాటికి సంబంధించి పేమెంట్ కూడా చేయలేదు సార్. ఎవరు ఇవేనా? చేయనంత మాత్రం ఈసీ గారు వర్క్ మొదలైందంటే ఫస్ట్ నేమ్ బోర్డు పెట్టే వర్క్ స్టార్ట్ చేయాలి. ఎట్టనే చేసి కట్టియాలి. గ్రామ పంచాయతీ, పంచాయత్ సెక్రటరీ. అర్థమైందా? 4000 రూపాయలు ఒకవేళ నువ్వు గ్రామ పంచాయతీ నుంచి చేస్తానంటే నువ్వే చేయి. 4000 రూపాయలు గ్రామ పంచాయతీ పేమెంట్ చేస్తారు వాళ్ళు. మాకేం ప్రాబ్లం లేదు. ఎవరితో పేమెంట్ చేస్తారంటే వాళ్ళకేం చేస్తారు. గ్రామ పంచాయతీ ఏమంటే కాంప్రమైజ్ చేస్తారు. 1300 బండలేగా ఏముందాడు.
షాబాద్ మండలం తెచ్చారు రాపియాలి. రైట్ నెక్స్ట్. 8th వన్ సార్ ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్స్ యూస్ఫుల్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. వెరీ గుడ్. 9th వన్ సార్ మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 100% సర్వేవల్ ఉంది సార్. వెరీ గుడ్. 10th వన్ సార్ ఇక్కడ నర్సరీకి సంబంధించిన 4 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. వెరీ గుడ్. 11th వన్ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా 100% సర్వేవల్ ఉంది సార్. వెరీ గుడ్. 12వ అంశం సార్ ఇక్కడ ఒక కూలీ సార్ ఈమెకి ప్రస్తుతం డిమాండ్ మాస్టర్లో ఆమె పేరు రావడం లేదట సార్. ఆధార్ సీడింగ్ ప్రాసెస్లో ఈమె పేరు అనేది లేదట. నోట్ చేసుకోండి. డీబీటీ ప్రాబ్లం ఉంటుంది, ఇది ఏమంటే రెక్టిఫై చేయండి. నెక్స్ట్ సార్ 13వ అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పి కూలీలు తెలిపారు సార్. సీరియల్ నెంబర్ లేదమ్మా. తర్వాత వేసాం సార్. 13వ అంశం సార్. 12వ అంశం సార్ ముందు రాసి వెనకాల అబ్స్ట్రాక్ట్ రాశాను. వేసాను సార్, ముందు పేజీలో ఉంటుంది. అదే ఇష్యూ సార్ వెనకాల. నెక్స్ట్ 13వ అంశం సార్ పని వద్ద సౌకర్యాల గురించి సార్. గ్రామ పంచాయతీ టేక్ ఓవర్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ కూడా ఇందాక చెప్పాం కదా, విన్నావాను ఏమిన్నా 2.5 సార్. 3వ అంశం సార్ ఇక్కడ మొత్తం 34 వర్క్ చేయించడం జరిగింది సార్. వాయిలపల్లి ఎవరు? పంచాయత్ సెక్రటరీ ఎవరు? ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పమ్మా. సార్ 1, 2 ఇన్ఫర్మేషన్ సార్. 3వ అంశం సార్ ఇక్కడ మొత్తం 34 పనులు చేయించడం జరిగింది సార్. 13 నేమ్ బోర్డులు అనేది ఉన్నాయి సార్. 21 నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు సార్. వాటికి సంబంధించి పేమెంట్ కూడా చేసుకోలేదు సార్. ఎందుకు పేమెంట్ చేయనంత మాత్రం పని చేయొద్దని కాదు అర్థం. ముందే చేయాలి, చేయాలి. ముందే ఎలక్షన్ చేసిన తర్వాత పని చేయాలి మరి. రైట్ నెక్స్ట్. 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వ సార్ ఇక్కడ వేస్ట్లాండ్ డెవలప్మెంట్ వర్కులు ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం సార్ ఇక్కడ 7 మంది కూలీలు 22 రోజులు పని చేశారు. వాళ్ళకి 100 రోజులు పూర్తయిన కారణంగా పేమెంట్ అనేది చేయలేదు సార్. పని చేసిన క్వాంటిటీ ఆపడం జరిగింది. క్వాంటిటీ ఆపారు కాబట్టి వాళ్ళకి రేజ్ చేసి ఫస్ట్ పేమెంట్ చేసి పంపించండి. నెక్స్ట్ డిమాండ్ కూడా పెట్టించడం జరిగింది సార్. ఓకే రైట్, పేమెంట్ చేయండి. నెక్స్ట్ 10వ అంశం సార్. 15 రోజులు రావాలి, 2-3 months అవుతుంది అంతే కదా. అవును సార్. పెండింగ్ ఎట్ గవర్నమెంట్ లెవెల్. నెక్స్ట్ వర్క్ సైట్ ఫెసిలిటీ సార్. నెక్స్ట్ 12వ అంశం లెస్ పేమెంట్ సార్. ఇక్కడ 4 రోజులు పని చేసినట్టు ఉంటే సీఓ గారు 3 రోజులకి పేమెంట్ చేశారు సార్. 1 రోజు కూలి పని చేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. వెళ్ళిపోయింది సార్ 88 రూపాయలు. వాళ్ళకి ఇప్పియాలి. రమేష్ 13వ అంశం సార్. నీదే బాధ్యత, నీ మీదనే ఉంటుంది అది. పల్లగట్టు తాండ సార్. 1, 2 సమాచారం అదే అర్థమైందమ్మటే. రైట్ ఓకే సార్. 3వ అంశం సార్ ఇక్కడ మొత్తం వర్క్ ఐడీస్ 33 సార్. 23 నేమ్ బోర్డ్స్ ఉన్నాయి సార్. 10 వర్క్ ఐడీస్కి సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు సార్. నెక్స్ట్ 8వ అంశం సార్. ఇక్కడ ఇంకుడు గుంతలు అనేది ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం సార్. నర్సరీకి సంబంధించిన 4 రకాల రిజిస్టర్లు మంచిగా నిర్వహించడం జరుగుతుంది సార్. వెరీ గుడ్. ఎవరు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు?
సీన్ ఎంతమంది పంచాయతీ పంచాయత్ సెక్రటరీ ఎవరు? రైట్, వెరీ గుడ్. నువ్వు నిర్వహిస్తున్నావు ఆయన? వెరీ గుడ్. అందుకే సీన్ అయితే ఆగం చేస్తున్నారు. రైట్, నెక్స్ట్. 10వ అంశం సార్, ఇక్కడ ఒక కూలి ఒక రోజు పని చేసినట్టు మస్టర్లో అటెండెన్స్ ఉన్నాయి సార్. టోటల్ అటెండెన్స్ 0 అని రాయడం వల్ల ఆమెకు పేమెంట్ కాలేదు. 6 రోజులు సార్ 609 రూపాయలు. సార్ మిగతా కూలీల నుంచి రికవర్ చేయించి గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? 11వ అంశం సార్, ఇక్కడ వర్క్ సైట్ ఫెసిలిటీ సార్ కల్పించడం లేదని చెప్పి తెలిపారు. నెక్స్ట్ సార్ 15 రోజులలోపు వేతనాలు రావాలని చెప్పి కోరారు సార్. సార్ ఇక్కడ 13 నుంచి 23 వరకు అన్ని ఇన్ఫర్మేషన్ సార్. ఇందులో 17వ అంశం సార్, 3 టైప్ ఆఫ్ ఫొటోస్లలో డ్యూరింగ్ ఫోటో మాత్రమే ఉంది సార్. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్. 24వ అంశం సార్, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ సార్. ఇది ప్రజెంట్ నిర్వహించడం జరుగుతుంది. 25 సార్, ఇక్కడ లాస్ పేమెంట్ సార్. వీళ్ళకి కూడా లాస్ ఎక్సైజ్ అయిన వారి నుంచి రికవర్ చేసి గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. 25 సార్. నెక్స్ట్ 10th వన్ సార్, ఇక్కడ 3 కుటుంబాలు జాబ్ కార్డుకు దరఖాస్తు సార్. గ్రామ సభలో వాళ్ళకు జాబ్ కార్డు ఇష్యూ చేశారా? గ్రామ సభలో అయిపోయింది సార్. రైట్, ఓకే. నెక్స్ట్ 11th వన్ సార్, నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డులో హాజరు పట్టిక కొట్టేయడం లేదు సార్. అన్నీ ఓకేనమ్మా, అన్నీ ఓకే. 21 వరకు 22 రోజ్గార్ దివాస్ సార్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 23 సార్, ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 87% ఉంది సార్. ఇక్కడ 87% ఉంది, బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ సార్, ఇక్కడ 24 సార్. కదా. రైట్, నెక్స్ట్ 24 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 89% ఉంది సార్. ఇక్కడ రైట్, ఓకే. నెక్స్ట్ 25 సార్, ఇక్కడ 2 కూలీలు సార్ 2 వర్కర్లలో 8 రోజులు పనిచేస్తారు సార్ వీళ్ళు. కానీ 10 డేస్కి పేమెంట్ ఉంది సార్, అనగా 2 డేస్కు ఎక్స్ట్రా పేమెంట్ అయింది సార్. క్వాంటిటీ పోయింది కాబట్టి గ్రూప్లో అడ్జస్ట్మెంట్ చేసి చేయాలి. గ్రామసభ అనంతరం గ్రామ సభలో ఇప్పించాం సార్ మిగతా కూలీల నుంచి. రైట్, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా 26 సార్, టీకేబీలో ఆర్చిపల్లో తేడాలి సార్. అంటే 197 కేజీస్ రికార్డ్ చేశారు సార్ అక్కడ. కానీ మాకు ఫీల్డ్లో 153 పాయింట్ సార్ 128 ఇన్ఫర్మేషన్ సార్. 9th వన్ సార్. నెక్స్ట్ 9th వన్ సార్, నో డిమాండ్ లేదు సార్. అవన్నీ గుడ్డే ఉన్నాయి. ఓకే సార్. సమాచారం. 20 సార్, ఇక్కడ 2 వర్కర్లు సార్ 4 హక్కుదారులు 32 రోజులు పనిచేసినట్టుగా ఉంది సార్. కానీ 18 రోజులకే పేమెంట్ అయింది సార్. మిగతా 14 రోజులకు పేమెంట్ కాలేదు సార్, హాజరు దిద్దుబాటు చేయడం ద్వారా. 14 రోజులు డిమాండ్ చేసి పేమెంట్ చేయాలా, లేకపోతే క్వాంటిటీ వెళ్ళిపోయిందా? క్వాంటిటీ వెళ్ళిపోయింది సార్. అంటే మా 30 రోజులు పనిచేసిన వాళ్ళు సార్ అన్నీ కొట్టేసి 18 రోజులకు మాత్రమే పేమెంట్ చేస్తారు. క్వాంటిటీ అయితే పోయింది కదా? అవును సార్. ఎందుకే కొట్టుబాటు రకానికి వచ్చినాయి? ఇక్కడ ఒక వర్క్ అయితే సార్ ఫిష్ పండ్ ఉంది సార్. 2 హక్కుదారులు సార్ 7 రోజులు పనిచేస్తే 5 రోజులు మాత్రమే పేమెంట్ అయింది సార్. 2 రోజులు నష్టపోయారు సార్. గ్రామ సభలో అమౌంట్ ఇప్పించడం జరిగింది సార్. నెక్స్ట్ 22 సార్, ఇక రోజ్గార్ దివాస్ విషయం నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 23 సార్, బయో ఫెన్సింగ్లో 89% ప్లాంటేషన్ ఉంది సార్. వెరీ గుడ్. 24 సార్, ఇక్కడ కూడా అవెన్యూ ప్లాంటేషన్ సార్. పాస్ ఆర్డర్లో సిఓ ఇప్పుడు సంతకాలు లేకుండానే పేమెంట్ ఇస్తుంది సార్. నెక్స్ట్ 25 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ ఒక ఎంబుక్ నందు పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేశారు సార్. 26 సార్, గత ఆడిట్ డీటెయిల్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 27 సార్, ఒక వర్క్ ఐడి సార్ వాంగ్రోజ్ సిమ్ సార్ నేమ్ బోర్డు ఫీలో లేదు సార్. గ్రామ సభలో ఫోటో చూపించారు సార్. వాళ్ళు చెప్పని వేసుకోబడతాం ఎదరకూడదు అయిందా? నెక్స్ట్ మరిపోయిందండి సార్. ఇప్పించారా? నెక్స్ట్ 12 సార్,
ఇక్కడ సార్ 100 డేస్ ఇద్దరికి కంప్లీట్ అయిన తర్వాత పనిచేసారు సార్. వీళ్ళకు క్వాంటిటీ ఆపడం జరిగింది, పేమెంట్ కాలేదు సార్. కంప్లీటెడ్ ఉన్నాయి, 2 పేమెంట్ ఇచ్చేయండి. డిమాండ్ చేశారా? రైట్, వెరీ గుడ్. రైట్. విషయం 13 సార్, నో డిమాండ్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. అవన్నీ ఓకే ఉన్నాయమ్మా. నెక్స్ట్ 24కి 24 సార్, ఇక్కడ శంకర్ అనే కూలీ సార్ 3 రోజులు పనిచేస్తే ఇతనికి రోజువారీ కాలం రాకుండానే పేమెంట్ కలదు సార్. ఇతనికి లాస్ అవ్వడం జరిగింది, కానీ డిమాండ్ చేసి పేమెంట్ చేస్తామని తెలిపారు సార్. క్వాంటిటీ పోయింది కదా? పోయింది సార్. నువ్వు డిమాండ్ చేసేది అది గ్రూప్ అడ్జస్ట్మెంట్. అర్థమైందా బాబు? ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ లేదు లేదు లేకుంటే ఇప్పుడు పంపించండి. రైట్, నో ప్రాబ్లం. శంకర్ రాలే అక్కడ. రైట్, నెక్స్ట్ 25 సార్, ఇక్కడ లాల్వాణి హక్కుదారుడు సార్ 6 రోజులు పనిచేస్తే సంతకం లేకుండా పేమెంట్ అయింది సార్. సంతకం లేకుండానే పేమెంట్ అయిందా? అవును సార్. వస్తారు పేమెంట్ అయితే పోయింది కదా? పోయింది సార్. సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 సార్, మనకు 6 హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కోసం చేయడం జరిగింది సార్. అప్లై అది పేజ్లో ఇప్పిస్తామన్నారు సార్. నేమే అంటే మీ వాళ్ళకి నీకు రాకుండా వాళ్ళకి ఎందుకు పోయినాయి? సాలం అనే వాళ్ళ భర్త చనిపోయాడు సార్. నామినీ అయినటువంటి నాకు డబ్బులు ఇప్పించగలరని వాళ్ళ భార్య చిట్టుకోవడం జరిగింది సార్. 9 ఆపరేషన్ ఉంది సార్. 13 ప్లే స్లిప్స్ ఇప్పించాలని కోరడం జరిగింది. 14 7 రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు. 15 22 సార్. 22 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో 91% 8% గ్యాప్ ఉంది, అది ఫిల్అప్ చేసేది. 91 ఉంది సార్. తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషన్లో 72% ఉంది సార్. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో ఎక్కువ పోయి చేయించారా? వెరీ గుడ్. నెక్స్ట్ 24 సార్. ఇక్కడ 5 రోజులు పనిచేస్తే 4 అని వేయడం వల్ల ఒక రోజు లాస్ అయ్యారు సార్. క్వాంటిటీ ఇచ్చారా? పేమెంట్ ఇప్పించారా? రైట్, ఓకే. రైట్ సార్. ఇక్కడ 2 హక్కుదారులు 4 రోజులు పనిచేస్తే 5 రోజులు ఒక్కొక్క రోజు ఎక్సెస్ వెళ్ళిపోయింది సార్. ఇక్కడ ఇద్దరికి అదే 2 చూపించింది. అదే తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ వర్క్లో పేమెంట్ అనేది మెటీరియల్ పేమెంట్ అనేది డబ్బులు రావడం అనేది గుర్తించడం జరిగింది సార్. 26వ ఇష్యూ. 31వ తారీఖు నాడు దాదాపు 250 మందితోని కూలీల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది సార్. చప్పట్లు కొట్టాడు అందరు. మంచి కార్యక్రమం. కొట్టడానికి చేతులు రావట్లేదు. చేతులు పుట్టపక్క సెక్రటరీ ఫస్ట్ చేతులు లేవు. చేతులు లేనట్టు కొట్టద్దు, చేతులు ముందు కొట్టాడు. రైట్, సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8వ రోజ్గార్ దివాసు మన ఆడిట్ పీరియడ్ నిర్వహించలేదు సార్. ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్లో ఉంది సార్. సార్ 9 డిమాండ్ తీసుకుంటాను, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ప్లే స్లిప్స్ ఇప్పించమని కోరడం జరిగింది సార్. 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. మనకు 3 రకాల ఫోటోలలో ప్రజెంట్ అయితే పని జరుగుతున్న ఫోటో నిర్వహించడం జరుగుతుంది సార్. వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. 20 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 85% సర్వైవల్ ఉంది సార్. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో మనకు 50% ఉంది సార్. ఇక్కడ చనిపోయినాయి. ఇక్కడ జేసీబీతో తీసేసి పద్మశాలి శ్మశాన వాటిగా 315 మొక్కలైనా జనగమట సార్. మనకి ఇక్కడ 17 వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులు జరిగినాయి సార్. ఇందులో మనకు అన్ని రకాల టాస్కులు నిర్వహించుకోవడం ఓన్లీ జూలీ ఫ్లోరా టాస్క్ మరియు బుష్ క్లియరెన్స్ స్టంప్స్ రిమూవల్ చేస్తున్నారు, కానీ డీప్ ప్లవింగ్ అనే టాస్క్ చేయడం లేదని గుర్తించడం జరిగింది సార్. 23 సార్. మనకు డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ యాన్యువల్ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం వాడిలో అనుమతి లేని పనులుగా గుర్తించడం జరిగింది సార్. 23 అది సార్. 24ది సార్. మనకి ఇక్కడ ఫిష్ పాండ్ పనికి సంబంధించి ఒక వ్యక్తి 4 రోజులు పని నారాయణపూర్ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక ప్రిసైడింగ్ అధికారిగా మన గౌరవ డిఆర్డిఓ సార్ గారు ఇచ్చేసి మరి అన్ని గ్రామాలలో అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి మనకి
మొత్తం ఎస్ఆర్పి డిఆర్పిలు సూచించినటువంటి పరిశీలించినటువంటి అంశాలన్నిటిని కూడా మనందరికీ తగిన సూచనలు సలహాలు అదేవిధంగా మార్గనిర్దేశం చేసినటువంటి సార్ గారికి అందరూ చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అందరూ కూడా సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మంచిగా కోఆర్డినేషన్తో పనిచేసి దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.